Okay. So, good afternoon, my dear students. How are you all doing? Good evening. Welcome to Vedantu Telugu. This is your Jayashree ma'am, your master teacher for chemistry. So, just tell me if I'm audible and if I'm visible. Am I audible and visible? Oh, so many hellos I can see. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ కి వస్తాయా? ఓన్లీ మెయిన్స్ యూజర్ ఐడి డెఫినెట్లీ వస్తాయి నాన్న. ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చెప్పండి, am I audible and visible? Hello Aradhya. ఇదేం యూజర్ ఐడి, ఎందుకు పనికిరాని నేనంట. నీకు రోజు యూజర్ ఐడి మార్చమని చెప్పాను, మళ్ళీ పెట్టావా? గుడ్ ఈవినింగ్. ఓకే, ఆల్ రైట్. సో అయితే ఓకే, సో ఈరోజు సెషన్ లో నేర్చుకోబోయేది ఏంటి అంటే ఇట్ ఈస్ IPE 4 మార్క్స్. మనం ఆల్రెడీ 8 మార్క్స్ చూసాం కాబట్టి IPE 4 మార్క్స్ చూస్తామమ్మా. IPE 4 మార్క్స్, ఓకే, ఫర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అయితే బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ఇట్, ఫ్యూ థింగ్స్ విచ్ ఐ వాంట్ టు క్లారిఫై. నంబర్ 1 ఏంటి అంటే, నేను స్ట్రాటజీ వీడియోలో పాలిమర్స్ చాప్టర్ ని మెన్షన్ చేయడం అక్కడ రాసాను కదా, చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో. దేర్ ఐ హావ్ నాట్ మెన్షన్ పాలిమర్స్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. సో నేను ఆల్రెడీ ఐపీ స్ట్రాటజీ వీడియో, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో మీకు ఆల్రెడీ ఐ హావ్ గివెన్ యూ ద కంప్లీట్ నోట్ అక్కడ. అవునా, ఏమేం చాప్టర్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి బ్లూ ప్రింట్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను ఆ రోజు డిస్కస్ చేస్తున్నా. సో అక్కడ పాలిమర్స్ అన్నవి పక్కగా 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, దాట్ ఈస్ నంబర్ 1. అండ్ ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే, డానియల్ సెల్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. అవునా, 8 మార్క్ క్వశ్చన్స్ లో డానియల్ సెల్ లో ఎప్పుడైనా సరే స్మాల్ క్లారిఫికేషన్. సో డానియల్ సెల్ లో కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో దానికి ఎలా యూజ్ చేస్తాం సెటప్ అంటే, ఒక దాంట్లో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకుంటాం. ఇక్కడ 2 ఎలక్ట్రోడ్స్ ని డిప్ చేస్తాం. అవునా, ఈ ఎలక్ట్రోడ్స్ ఏంటి, ఒకటి జింక్ సల్ఫేట్ లో డిప్ చేసేది జింక్ ఎలక్ట్రోడ్, అలాగే కాపర్ సల్ఫేట్ లో డిప్ చేసేది కాపర్ ఎలక్ట్రోడ్. ఓకేనా, ఇప్పుడు ఈ రెండాటిని అటాచ్ చేయడానికి హియర్ వాల్ట్ మీటర్ యూజ్ చేస్తాం అండ్ దేర్ విల్ బి అ స్విచ్. ఓకే, స్విచ్. సో వాల్ట్ మీటర్ యూజ్ చేస్తాం అండ్ ఈ రెండాటి మధ్య కనెక్షన్ కూడా విల్ బి హ్యావింగ్ అ సాల్ట్ బ్రిడ్జ్. ఈ సాల్ట్ బ్రిడ్జ్ కాస్త మోస్ట్లీ ఇట్ విల్ బి మేడ్ అప్ ఆఫ్ సమ్ ఎలక్ట్రోలైట్ లైక్ పొటాషియం నైట్రేట్, ఇలాంటివి యూజ్ చేస్తాం. ఓకేనా, సో నేను ఇక్కడ మెన్షన్ చేశాను it was a battery. It was not battery, it was voltmeter. Okay, so when I was talking about it, voltmeter adi. Okay, so Daniel cell nu man voltmeter connect chestam. So ikkada em avutundi, voltmeter ఇప్పుడు voltmeter వల్ల పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదమ్మా, సేమ్ బ్యాటరీ లాగే. సో మీకు గుర్తుంచుకోవడానికి, సో యూ హ్యావ్ టు నో. ఓకే, సో మీకు గుర్తుండాలి అని చెప్పి హౌఎవర్ బ్యాటరీ ఈజ్ వర్కింగ్ ద సేమ్ వే voltmeter ఆల్సో వర్క్స్. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఇక్కడ పాస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఈ జింక్ సల్ఫేట్ ఉంది కదా, ఇది కాస్త 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తుంది. Zn+2 + 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతుంది. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది, యానోడ్ దగ్గర జరుగుతుంది. ఇప్పుడు అండ్ ఈ లూజ్ అయిన 2 ఎలక్ట్రాన్స్ కాపర్ గెయిన్ చేస్తుంది. సో Cu+2 + 2 ఎలక్ట్రాన్స్ విల్ ఫార్మ్ కాపర్. ఇదేంటి, రిడక్షన్. రిడక్షన్ ఎక్కడ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర జరుగుతుంది. ది ఓవరాల్ రియాక్షన్ ఆఫ్ దిస్ సెల్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, దిస్ ఓవరాల్ రియాక్షన్ ఇస్ నథింగ్ బట్ యువర్ డానియల్ సెల్ రియాక్షన్. ఓకేనా, సో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. నార్మల్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుందమ్మా. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ వోల్ట్ మీటర్ యూజ్ చేస్తాం అంతే. సో రేట్ చూసుకున్నారు అనుకోండి, సింపుల్ థింగ్స్. క్లియర్? All right, so shall we start discussing about the 4 mark question? Give me yes. Chapandi. Yes, okay, all right. So ippudu 4 mark questions chuddam. So ee 4 mark questions amma manaki vache chapters enti ante ikkada chuskondi. Solid state nunchi aithe 2 mark question ostundi, lekapothe 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అలాగే సొల్యూషన్స్ నుంచి 2 మార్క్ క్వశ్చన్ ఒకటి,
4 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సర్ఫేస్ కెమిస్ట్రీ అయితే 2 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, లేకపోతే ఒక 4 మార్క్. మెటలర్జీలో ఒక 2 మార్క్ 1 4 మార్క్. బయోమాలిక్యూల్స్ లో కూడా 2 2 మార్క్ క్వశ్చన్స్, లేకపోతే 4 మార్క్ క్వశ్చన్. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ either a 2 mark question or a 4 mark question. D and F block elements coordination compounds నుంచి ఒక 2 mark question and a 4 mark question. సో ఈ రోజు మన క్లాస్ లో 4 mark questions డిస్కస్ చేస్తాం. సో దట్ నెక్స్ట్ టైం లో మనం 2 mark questions అన్ని డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ చాప్టర్స్ అన్నిటి నుంచి 4 mark questions ఏమేమి వస్తాయో మనం చూద్దాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ ఆఫ్ విత్ సాలిడ్ స్టేట్. ఓకే, అయితే ఈ సాలిడ్ స్టేట్ లో వాట్ ఐ ఆమ్ థింకింగ్ ఇస్ సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్ గా మీకు ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా నేను ప్రతి చాప్టర్ కి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 మార్క్స్ ఏమేమి ఉన్నాయో నేను మీకు చెప్తానమ్మా ఇక్కడ. సో ఐ టెల్ యూ దోస్ క్వశ్చన్స్ దెన్ ఐ డిస్కస్ దోస్. ఓకేనా? సో సాలిడ్ స్టేట్, ఓకే, సో సాలిడ్ స్టేట్ నుంచి ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ ఏంటి అంటే, నంబర్ 1 అమ్మా బ్రాగ్స్ ఈక్వేషన్ చూసుకోండి. n lambda equal to 2d sin theta. Bragg's equation, this is a very very important question. n lambda equal to 2d sin theta ni మీరు you have to derive that equation. ఓకేనా? తర్వాత సెమీ కండక్టర్స్ కూడా అడుగుతారమ్మా, టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్, అది క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అలాగే ప్యాకింగ్ ఎఫిషియన్సీ చూసుకోండి. ప్యాకింగ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్, దీనికి డయాగ్రామ్ కూడా ఉండాలి. అయితే ప్యాకింగ్ ఎఫిషియన్సీలో అయితే ఎఫ్సిసి లాటిస్ అడుగుతారు, లేకపోతే బీసీసీ లాటిస్ అడుగుతారు. సో రెండు నేర్చుకుంటే బెటర్. అండ్ ఇవి, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్. బ్రాగ్స్ ఈక్వేషన్, సెమీ కండక్టర్స్ అండ్ ఇట్స్ టైప్స్, అండ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ. ఓకేనా మ్యామ్? 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ పీడిఎఫ్ పెట్టండి మేడం. నాన్న 4 మార్క్స్ ఈ క్లాస్ అయిన వెంటనే నేను పీడిఎఫ్ అనేది ఇస్తాం కాబట్టి మేబీ బై ఈఓడి మీకు అది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయి ఉంటుంది. ఓకేనా? 2 మార్క్స్ మనం క్లాస్ అయిన తర్వాత చెప్తాం. ఓకేనా? సో క్యాలిక్యులేట్ ఎఫిషియన్సీ ఆఫ్ ప్యాకింగ్ ఇన్ కేస్ ఆఫ్ అ మెటల్ ఆఫ్ అ సింపుల్ క్యూబిక్ క్రిస్టల్. సో ఇక్కడ ప్యాకింగ్ ఎఫిషియన్సీ అమ్మా. ఓకేనా? సో ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ కేస్ ఆఫ్ అ మెటల్ సింపుల్ క్యూబిక్ క్రిస్టల్. సో ఇక్కడ ప్యాకింగ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఆల్వేస్ రిమెంబర్ అమ్మా, డయాగ్రామ్ గీయండి. సో ప్యాకింగ్ ఎఫిషియన్సీ రాస్తున్నారంటే మేక్ ష్యూర్ దాట్ యు ఆర్ సపోర్టింగ్ ఇట్ విత్ అ డయాగ్రామ్. ఓకేనా? సో డయాగ్రామ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ప్రెజెంటేషన్ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో మీరు ఎగ్జామ్ లో పేపర్ ఎలా రాసినా సరే ద వే ఆఫ్ ప్రెజెంటింగ్ ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. జస్ట్ ప్రెజెంటేషన్, సేమ్ ఆన్సర్ నువ్వు రాస్తా ఇంకొకరు కూడా రాస్తారు, కానీ వాళ్ళకి ఫుల్ మార్క్స్ రావచ్చు, నీకు హాఫ్ మార్క్ తీసేయచ్చు. ప్రెజెంటేషన్, హ్యాండ్ రైటింగ్ చూసుకోండి, అంటే లెజిబుల్ గా ఉండాలి. నేనేమి క్యాలిగ్రఫీ ఎక్స్పెక్ట్ చేయను, కానీ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్, డయాగ్రామ్స్ కానీ ఏమైనా ఉంటే ప్లీజ్ డూ డ్రా దట్. ఓకేనా మేడం? ప్లీజ్ చెప్పండి, ఇవే వస్తాయి ఎగ్జామ్ కి, ఓన్లీ మెయిన్స్ యూజర్ ఐడి ఇవే వస్తాయి నాన్న. ఓకేనా? ఆల్ రైట్ మ్యామ్, బేబీ బుల్లెట్ చదువుకుంటే చాలా కెమిస్ట్రీకి. మహేష్, నాన్న బేబీ బుల్లెట్ తీసుకున్నా ఏమి కైండ్ ఆఫ్ మటీరియల్ మీరు తీసుకున్నా తప్పేం లేదు నాన్న, ఇట్స్ పర్లేదు. ఓకేనా? ఏదైనా తీసుకోండి, బట్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దానికి రెస్పెక్టివ్ డయాగ్రామ్స్ కానీ గ్రాఫ్స్ కానీ అవన్నీ మీ బుక్స్ లో మీ మెటీరియల్స్ లో ఉన్నాయనుకోండి, వెల్ అండ్ గుడ్, ప్లీజ్ డూ యూజ్ దట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్స్ చూసుకోండి. ఆ క్వశ్చన్స్ చాలా నీట్ గా మీ సో మెటీరియల్స్ లో ఉంటే వెల్ అండ్ గుడ్, యూ క్యాన్ యూజ్ దమ్. ఒకవేళ లేకపోతే ప్లీజ్ డూ ఫాలో దిస్. మేక్ ష్యూర్ దట్ ఈ క్వశ్చన్స్ మాత్రం పక్కా నేర్చుకునేలా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, సో ఇక్కడ సింపుల్ క్యూబిక్ సెల్. సో వాడేం అడుగుతున్నాడు? ఎఫిషియన్సీ ఇన్ కేస్ ఆఫ్ అ మెటల్ ఆఫ్ సింపుల్ క్యూబిక్ క్రిస్టల్. సో సింపుల్ క్యూబిక్ క్రిస్టల్ డయాగ్రామ్ గీస్తారు. ఇక్కడ ఎడ్జ్ లెంత్ ఎంత? ఏ అని తీసుకుంటాం. సో సర్కిల్ ఫామ్ లో తీసుకుంటే చూడండి, దీస్ ఆర్ లైక్ 2 స్ఫియర్స్. ఇది క్యూబ్, క్యూబ్ కి ఇది వేర్ యూర్ లుకింగ్ ఇస్ రూమ్ ఏదైతే ఉందో దీని ఒక క్యూబ్ లాగా అస్యూమ్ చేశారనుకోండి, కార్నర్స్ ఆఫ్ ద రూమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీ కెన్ టేక్ దట్ యాజ్ కార్నర్స్. ఓకే, ఫేస్ సెంటర్డ్ అన్నారు అనుకోండి, దిస్ సైడ్ ఇస్ ద ఫేస్. సపోజ్ ఇస్ ద క్యూబ్ అనుకుంటే ఈ కార్నర్ లో ఒక ఆటమ్, ఈ కార్నర్, ఈ కార్నర్, ఈ కార్నర్. ఫేస్ అంటే ఈ మధ్యలో అట్ సైడ్, అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్. సో అలా చూసుకున్నారనుకోండి, మనకి ఈ లెంత్ ఏదైతే ఉందో ఎడ్జ్, ఇట్ ఈస్ ఆక్యుపైడ్ బై 2 స్ఫియర్స్. అవునా?
ఇది రేడియస్ ఆర్, దీని రేడియస్ ఆర్. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 2r. సో వాల్యూమ్ అంటే ఏంటమ్మా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో లెంత్ తీసుకున్నారనుకోండి 2r, బ్రెడ్త్ 2r, మళ్ళీ హైట్ లెంత్ బ్రెడ్త్ 2r, హైట్ 2r. సో వాల్యూమ్ ఏమవుతుంది 2r క్యూబ్. సో a క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 2r క్యూబ్. ఓకేనా? సో 8r క్యూబ్. సో ఇప్పుడు నార్మల్ గా ఒక స్ఫియర్ వాల్యూమ్ ఎంత 4/3 pi r క్యూబ్. సో ప్యాకింగ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయండి. వాల్యూమ్ ఆఫ్ 1 atom 4/3 pi r క్యూబ్. టోటల్ క్యూబిక్ యూనిట్ సెల్ ఎంత వచ్చింది వాల్యూమ్ 8r క్యూబ్ ఇంటూ 100. సో ఈ ఫార్ములా మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు ఎగ్జామ్ లో ఎప్పుడైనా సరే ఫార్ములా రాస్తున్నారు అంటే మేక్ ష్యూర్ దట్ దీనికి ఒక బాక్స్ గీయండి. డ్రా ఇట్ నైస్లీ ఇన్ అ బాక్స్. సో వాల్యూమ్ ఆఫ్ 1 atom by total volume of the cubic unit cell. సో మొత్తం క్యూబిక్ యూనిట్ సెల్ వాల్యూమ్ తీసుకోవాలి. ఆటమ్ ఒక ఆటమ్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది దాట్ విల్ గివ్ యూ ప్యాకింగ్ ఎఫిషియన్సీ. ఓకేనా? ఓన్లీ మెయిన్స్ యూజర్ ఐడి చదివితే 60 వస్తాయా నాన్న? 55 ప్లస్ అయితే పక్కా వస్తాయి. 2 మార్క్ క్వశ్చన్ ఒక్కొక్కసారి అటు ఇటు అవుతాయి కాబట్టి దర్ ఇస్ అ ఛాన్స్ దట్ 2 మార్క్స్. సో 2 మార్క్స్ కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ చేస్తే 60/60 పక్కా వస్తాయి. ఓకేనా? 4, 8 అయితే అసలు ఛాన్సే లేదు, హ్యాపీగా చదువుకోండి. ఓకే, దట్స్ ఇట్. సిమిలర్లీ నెక్స్ట్ ఇంకో క్యూబిక్ యూనిట్ సెల్ చూద్దాం. చూడండి, ఇది బీసీసీ లాటిస్ అడుగుతున్నాడు. బీసీసీ లాటిస్ ఎలా ఉంటుందమ్మా అరేంజ్మెంట్? క్యూబ్ తీసుకున్నారు అనుకోండి, కార్నర్స్ లో యూ కెన్ సీ దట్ దెర్ ఆర్ ఆటమ్స్ అండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద హోల్ క్యూబ్ ఒక ఆటమ్ ఉంటుంది. ఓకే, బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్. సో ఇన్ బిట్వీన్ you'll have one atom. మిగిలిన వన్ యూ కెన్ సీ దట్ దేర్ 1/8 ఉంటుంది వాటి ఓరియంటేషన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బీసీసీ లాటిస్ లో వెన్ యూఆర్ లుకింగ్ అబౌట్ ద ఎడ్జ్ ఏమవుతుంది? స్పియర్స్ చూడండి, 4 స్పియర్స్ కలిస్తే ఒక డయాగ్నల్లీ ఫార్మ్ చేస్తున్నాయి, అవునా? సో బీసీసీ క్రిస్టల్ లో పైథాగరస్ థియరం అప్లై చేస్తే √3a = 4r and you'll calculate a cube. Same formula. 2 spheres calculate చేస్తాం కాబట్టి 2 × 4/3 pi r cube and denominator will be the total cubic unit cell యొక్క volume. So make sure that మీరు ఏది ఎప్పుడైనా సరే ప్యాకింగ్ ఎఫిషియన్సీ అడిగితే డయాగ్రామ్ చూసుకోండి, ఫార్ములా బాక్స్ లో గీయండి, సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. ఓకేనా? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ద వే యు ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ యు హావ్ టు టేక్ కేర్. సో ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, describe the 2 main types of semiconductors and contrast their conduction mechanism. So first semiconductors ante into definition istaru, tarvata you will be talking about the doping process, intrinsic semiconductors and extrinsic semiconductors. ఎప్పుడైనా సరే ఇంప్యూరిటీస్ వల్ల వచ్చిన దాన్ని extrinsic semiconductors అంటాం. intrinsic semiconductors అనుకోండి, valence bond theory conduction bond మధ్య బ్యాలెన్స్ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ మధ్య ఉన్న స్పేస్ గ్యాప్ ఏదైతే ఉందో తక్కువ ఉంటుంది ఇంట్రెన్సిక్ లో, అండ్ ఇట్ వుడ్ బి లార్జ్ వెన్ ఇట్ ఇస్ ఫర్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అండ్ ఇట్ ఇస్ ఫార్మ్ బై డోపింగ్. సో డెఫినేషన్స్ రాయాలి, యూ హ్యావ్ టు. సో మేక్ ష్యూర్ దట్ నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ డెఫినేషన్ రాయండి, తర్వాత ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ సైడ్ హెడింగ్ చూసుకోండి, ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ సైడ్ హెడింగ్ రాయండి, దాని గురించి రాయండి. ఓకేనా? సో డోపింగ్ క్యాన్ బి డన్, ఇందులో మీరు రాయొచ్చు డోపింగ్ బట్టి ఎన్ టైప్ సెమీ కండక్టర్, పి టైప్ సెమీ కండక్టర్. ఇది ఎక్స్ట్రెన్సిక్ అమ్మా. సో ఇంట్రెన్సిక్, ఎక్స్ట్రెన్సిక్. ఎక్స్ట్రెన్సిక్ లో మళ్ళీ మనకి 2 టైప్స్, ఎన్ టైప్, పి టైప్. సో అవే రాస్తారు, ఎన్ టైప్ సెమీ కండక్టర్, పి టైప్ సెమీ కండక్టర్. సో యూ హ్యావ్ టు గివ్ ద సైడ్ హెడింగ్ అండ్ మెన్షన్ అబౌట్ ఇట్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో సైడ్ హెడింగ్స్ రాయడం, దాని గురించి రాయడం వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? క్లాస్ పీడిఎఫ్ మన క్లాస్ అయిన వెంటనే విల్ బి పోస్టింగ్ ఇట్ ఆన్ టెలిగ్రామ్ మై డియర్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ బ్రాగ్స్ ఈక్వేషన్. బ్రాగ్స్ ఈక్వేషన్ నేను చెప్పాను కదా, ఫార్ములా ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. n lambda = 2d sin theta. n lambda = 2d sin theta. సో ఫార్ములాని మాత్రం పక్కాగా మేక్ ష్యూర్ దట్ యు ఆర్ గివింగ్ ఇట్. అండ్ బ్రాగ్స్ ఈక్వేషన్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డయాగ్రామ్ అమ్మా. సో చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ ప్లేన్ ఉంటుంది, ఇక్కడ సెకండ్ ప్లేన్ ఉంటుంది.
ఇది ఇన్సిడెంట్ లైట్ అనుకుందాం అనుకోండి. సో లైట్ ఇలా ఒక ప్లేన్ మీద ఫాల్ అయిన తర్వాత ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్. అవునా? చిన్నప్పుడు మనం రిఫ్లెక్షన్ నేర్చుకుంటాం కదా, సేమ్ ప్రాసెస్. సో 2 రేస్ తీసుకోండి అండ్ యాంగిల్ ఏదైతే ఉందో ప్లేన్ కి అలాగే ఇన్సిడెంట్ రే కి ఇట్ ఇస్ థీటా. సో సేమ్ యాంగిల్, లా ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు లా ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కదా. సో దీనికి తీసుకున్నారు అనుకోండి ఇట్స్ అగైన్ థీటా. సో ఇదెందుకు? బికాస్ దిస్ యాంగిల్ ఇస్ థీటా, దిస్ ఇస్ థీటా. సో డయాగ్రామ్ గీయండి, దాన్ని బట్టి యూ హ్యావ్ టు డెరైవ్ దట్ n lambda equal to 2d sin theta. ఓకేనా? నెక్స్ట్ సొల్యూషన్ చాప్టర్. సో సొల్యూషన్స్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో చెప్తాను. సో సొల్యూషన్స్ చాప్టర్ నుంచి కాలిగేటివ్ ప్రాపర్టీస్ చూసుకోండి అమ్మా. కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఓకే, ఇవి మీకు తెలిసిందే. రౌల్స్ లా, ఇవి లాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆల్వేస్. అండ్ ఇంకొకటి వాంటాఫ్ ఫ్యాక్టర్ చూసుకోండి. వాంటాఫ్ ఫ్యాక్టర్. సో రౌల్స్ లా, హెన్రీస్ లా, ఇవన్నీ లాస్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. హెన్రీస్ లా, రౌల్స్ లా. కాలిగేటివ్ ప్రాపర్టీస్ మాత్రం ఏమైనా అడగచ్చమ్మా. ఇట్ కెన్ బి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, లేదా ఆస్మాటిక్ ప్రెషర్, లేకపోతే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ని రెండు కాలిగేటివ్ ప్రాపర్టీస్ ని కంబైన్ చేసి 4 మార్క్ అడగచ్చు, లేకపోతే 2 మార్క్ అడగచ్చు. ఇట్ కెన్ బి ఫర్ 2 మార్క్స్ ఆల్సో. ఓకేనా? జస్ట్ డెఫినేషన్ అడుగుతారు. రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటి, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి, ఇలా. సో కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డెఫినేషన్స్ నేర్చుకోండి. ఓకేనా? సో లెట్ us see. సో ద ఫస్ట్ వన్, relative lowering of vapor pressure. How is it useful to determine the molar mass of a solute? So derivation కూడా నేర్చుకోండి. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ మీరు ఫస్ట్ రౌల్స్ లా ని మెన్షన్ చేయాలి. ఆల్వేస్ for a solution of volatile liquids, partial pressure of each component directly proportional to the mole fraction. So in terms lo, in real terms lo చెప్పాలి అంటే with respect to solubility మనం మాట్లాడొచ్చు. ఓకేనా? సో ఒక వెసల్ తీసుకున్నారనుకోండి, అందులో డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ నా దగ్గర ఒక వెసల్ ఉంది, ఇందులో లెట్ us take that there are gases A, B, C, D. There are gases. ఓకేనా? సో total pressure of this gas P will be equal to pressure of A, pressure of B plus pressure of C. Total pressure అంటే pressure of A plus pressure of B plus pressure of C. అవునా? ఈ ఇండివిజువల్ ప్రెషర్స్ ని మనము పార్షియల్ ప్రెషర్స్ అని పిలుస్తాం. ఓకే, అయితే ఈ పార్షియల్ ప్రెషర్స్ ఏవైతే ఉంటాయో దిస్ ఇస్ డాల్టన్స్ లా. డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. టోటల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఇన్ ద కంటైనర్. అయితే రౌల్స్ లా ఏం చెప్తుంది అంటే ఈ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ది కంటైనర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ కాంపోనెంట్. సో ద మోల్ ఫ్రాక్షన్ అని చెప్తుంది. ఇదే ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ రౌల్స్ లా. క్లియర్? So relative lowering of vapor pressure. So P naught minus PS by P naught is equal to excess, mole fraction of the solute. Idi excess amma, idi PS. So ఏమవుతుంది? P naught minus PS by P naught equal to NS by N naught plus NS. ఇవన్నీ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ P naught. సో మీరు ఎక్కడైనా P naught అని చూసారు అనుకోండి, ఇట్ మీన్స్ దట్ ప్యూర్ సాల్వెంట్. ఓకేనా? ప్యూర్ సాల్వెంట్. అదే ఇన్స్టెడ్ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ పిఎస్ అని కానీ లేకపోతే ఇలా ఎస్ అని యూజ్ చేశాను అనుకోండి, అది సొల్యూట్ కి సంబంధించింది. ఓకేనా? క్లియర్? 8 మార్క్స్ పీడిఎఫ్ పెట్టండి. 8 మార్క్స్ పీడిఎఫ్ ఇట్స్ పోస్టెడ్ ఆల్రెడీ డియర్. పోస్ట్ చేయలేదా? No, it is there already. I have seen. Telegram channel లో ఆల్రెడీ 8 మార్క్ క్వశ్చన్స్ అన్నది పోస్ట్ చేసి ఉంది నాన్న. నేను చెక్ చేశాను. I've checked also. Jan 30th పోస్ట్ చేసి ఉంది. IPE 8 marks first year was posted on Jan 30. Jan 31st na IPE 8 marks second year chemistry is also posted.
Only 4 marks first year, second year is not yet posted. 8 marks is already posted. Okay, na? So, Raoult's law for volatile solute. Okay, na? So, partial pressure anadi is directly proportional to the mole fraction. Ide mana Raoult's law. Antaku minchi variety emi ledhu ikkada. So, idi volatile solute. Non-volatile solute తీసుకున్నారనుకోండి, ఇక్కడ the relative lowering of vapor pressure. ఇక్కడ ఏం చెప్తున్నాం? Partial vapor pressure of your each component of the solution. ఇది నాన్ వాలటైల్ సొల్యూట్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ద రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద డైల్యూట్ సొల్యూషన్ అది విల్ బి ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్. ఇది నార్మల్ పార్షియల్ వేపర్ ప్రెషర్, ఇక్కడ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఓకేనా? అయితే మనము మేజర్ గా ఏం యూజ్ చేస్తాము అంటే ఇది నాన్ వాలటైల్ సొల్యూట్ కి యూజ్ చేస్తాం. వాలటైల్ సొల్యూట్ కి నాన్ వాలటైల్ సొల్యూట్ కి డిఫరెన్స్ ఏంటి? Volatile solute ante something which can be converted into gaseous form is called as volatile solute. Adi gaseous form lo convert avvatledu anukondamma, danni non volatile solute ani pilustam. Okay na? Gas lo convert aithe danni volatile solute ani pilustam. Clear? Telegram link manaki YouTube channel, if you can manaki under description it is posted, my dear. Okay? Next, what is Van 't Hoff's factor I and how is it related to alpha in case of binary electrolyte? So, manamu, if you remember, when you're preparing for any competitive examinations like mains gani, EPSET gani prepare aitunnappudu, suppose osmotic pressure formula undanukondi, pi equal to CRT. Avuna? Osmotic pressure pi equal to concentration into R into T అని చెప్తాం. కానీ ఎప్పుడైనా సరే when we are studied about Van 't Hoff ఏం చెప్తాం? pi equal to ICRT. ఈ I is nothing but Van 't Hoff factor. ఓకేనా? ఆస్మాటిక్ ప్రెషర్ నేను వెరీ సింపుల్ గా చెప్తానమ్మా, ఏం లేదు. ఇప్పుడు నా దగ్గర ఒక 2 కంటైనర్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నా సొల్యూట్ పార్టికల్స్ అనేవి ఒక కంటైనర్ నుంచి దే స్టార్ట్ మూవింగ్ త్రూ ద త్రూ ద సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అండ్ దెల్ బి ఎంటరింగ్ ద నెక్స్ట్ ఛాంబర్. సో ఈ ఫ్లో ఆఫ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో మూవ్ అవుతూ ఉన్నాయి కదా, ఈ పార్టికల్స్ మూవ్ అవ్వకూడదు త్రూ ద సెమీ పర్మియబుల్ మెంబ్రేన్, మూవ్మెంట్ జరగకూడదు అనుకుంటే నువ్వు ఆపోజిట్ లో అంతే ఫోర్స్ అప్లై చేయాలి, సో దట్ టు స్టాప్ ఇట్. దాన్నే ఆస్మాటిక్ ప్రెషర్ అంటాం. ఓకేనా? ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 2 మార్క్స్ ప్లస్ 8 మార్క్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. క్రేజీ గర్ల్ యూజర్ ఐడి. హెలీనా, స్టాక్యూ మెటీరియల్ చదవచ్చా మేడం? ఫుల్ మార్క్స్ వస్తాయా? ఐ ఆల్రెడీ మెన్షన్ దిస్ డియర్. మీరు ఏ మెటీరియల్ అయినా ఫాలో అవ్వండి, క్వశ్చన్స్ మాత్రం ఇవి ఉండేలా చూసుకోండి అంతే. అండ్ ఈ క్వశ్చన్ కి కూడా ప్రెజెంటేషన్ చూసుకోండి. మీ మెటీరియల్స్ లో మంచిగా డయాగ్రామ్స్ అన్ని ప్రెజెంట్ చేసి ఉంది అనుకోండి, వండర్ఫుల్, ప్లీజ్ గో అహెడ్, దర్ ఇస్ నో ఇష్యూ విత్ ఇట్. ఓకేనా? నెక్స్ట్, Van 't Hoff factor is nothing but ratio of the observed value to the theoretical value. So, what is the value observed upon the theoretical value is called as Van 't Hoff factor, EI value. Okay na? Daniki derivation untundi, association untundi, dissociation kuda untundi. Suppose na daggara oka equation undi anukunnam. So, whenever I'm trying to do, so 1 minus alpha gives n alpha. Ante for example, A gives B anukunnam. ఓకేనా? ఇనీషియల్ గా దీని దగ్గర కాన్సన్ట్రేషన్ 1 అనుకుందాం. సో స్టార్ట్ చేస్తున్నప్పుడు రియాక్షన్ లో ప్రొడక్ట్స్ ఏమి ఫామ్ అవ్వవు కదా, సో 0. ఆఫ్టర్ సమ్ టైం ఈ 1 ఒక ఆల్ఫా పార్ట్ అనేది డిసోసియేట్ అయ్యింది అనుకుందాం టు బి, ప్రొడక్ట్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది. సో ఇది ఏమవుతుంది? 1 మైనస్ ఆల్ఫా. అవునా? ఇప్పుడు దీని దగ్గర n మోల్స్ ఉన్నాయి అనుకుంటే దిస్ విల్ బి n ఆల్ఫా. సో ఇక్కడ ఏంటి? 1 మైనస్ ఆల్ఫా ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ n ఆల్ఫా. So total number of moles at equilibrium ante entamma? 1 minus alpha plus n alpha. So 1 minus alpha plus n alpha ante enta? 1 plus n minus 1 into alpha. So I equal to indulonchi I calculate cheyandi. It is, what is I? Experimental value by calculated value. So calculated is 1, experimental is 1 plus n minus 1 into alpha. So this is nothing but I minus 1 by n minus 1 alpha value. So alpha ionization is equal to I minus 1 by n minus 1. ఇది dissociation ki.
ఫర్ సపోజ్ మీరు అసోసియేషన్ రాస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇఫ్ యూ వాంట్ టు రైట్ దెన్ ఆల్ఫా అసోసియేషన్ ఇస్ ఈక్వల్ టు ఇది 1 minus I by 1 minus 1 by L. సో అసోసియేషన్ కి ఒక ఫార్ములా ఉంటుంది, డిసోసియేషన్ కి ఒక ఫార్ములా ఉంటుంది, రెండు చూసుకోవాలి. Bond theory, difference between conductor and insulator, Mahesh user ID. 4 marks kanna the 2 marks ki I would say you have to better read it. Okay na, ee madhya the 4 mark question ka adagatledu. Okay, I missed the user ID, ellipoyindi message. P block nana nenu already 8 marks chestanu nana, you can check it from there. Zenith user ID, crazy girl user ID, organic nunchi 4 marks antunnaru, లేదు నాన్న 2 marks and 8 marks. Okay, JB gamer, madam practicals చెప్తాను నాన్న, practicals maybe I'll be scheduling it on Monday maybe. Yeah, for sure. Okay na, వస్తే నాన్న దేవరాజు యూజర్ ఐడి. ఓకే, సో ఆల్ఫా అసోసియేషన్, ఆల్ఫా డిసోసియేషన్. ఓకేనా, రేపైతే మేడం లైవ్ పండు యూజర్ ఐడి నాన్న 4 o'clock కి లైవ్ తీసుకుందాం. సో జేబీ గేమర్ హ్యాస్ బీన్ ఆస్కింగ్ సో మెనీ టైమ్స్, నాకు తెలిసి ముందు వీడియోస్ లో అడిగాడు కాబట్టి పక్కా చేసేద్దాం. ఓకేనా, మండే ప్రాక్టికల్స్ చేద్దాం. ఓకేనా, ఆల్ రైట్ జేబీ గేమర్. మ్యామ్ రోజు ఇదే టైమా మేడం లైవ్? కాలేజ్ టైంలో లైవ్ పెట్టారేంటి పండు యూజర్ ఐడి? నాన్న మనకి వీ హ్యావ్ టు కవర్ సో మెనీ థింగ్స్ కదా, మనకి ఛానల్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్ని రన్ అవ్వాలి కాబట్టి యుల్ బి గెటింగ్ ద స్లాట్ ఇన్ ద ఈవినింగ్. ఓకేనా, ఓకే, నాట్ టు వరీ. ఒకవేళ కాలేజ్లో ఉన్నా సరే మనకి లైవ్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి రీపోస్టెడ్ ఎనీవేస్, అక్కడ మనకి ఉంటుంది కాబట్టి మేబీ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత వీ కెన్ జస్ట్ గో త్రూ ద వీడియో. ఓకేనా, దట్ విల్ నాట్ బి అన్ ఇష్యూ. ఆల్ రైట్, ఓకే ఫైన్. యా, ఆల్ రైట్ జేబీ గేమర్. ఓకేనా, సో వాంటాఫ్స్ ఫ్యాక్టర్ అంటే చూసుకోండి, అసోసియేషన్ ప్రాసెస్ కి, డిసోసియేషన్ ప్రాసెస్ కి. నెక్స్ట్ చూడండి, సో స్టేట్ హెన్రీస్ లా. నేను మీకు చెప్పాను కదా, లాస్ చూసుకోండి అమ్మా, లాస్ చూసుకోండి, రౌల్స్ లా, హెన్రీస్ లా, ఇవన్నీ. ఓకేనా, సో ఏంటిది పండు మ్యామ్ యువర్ ఆర్ సూపర్ పవర్ అంట. అబ్బో, పవర్ రేంజెస్ వచ్చాయి ఎప్పుడు? పాపం మ్యామ్ మాకు కూడా కాలేజ్ లేక వచ్చాము. ఓ, కాలేజ్లో బోర్ కొడుతుందా? ఇట్స్ ఓకే, ఎలాగో ఎగ్జామ్సే కాబట్టి దట్స్ నాట్ అన్ ఇష్యూ మై డియర్. ఇంట్లో కూర్చున్నా సరే ప్రొడక్టివ్ గా టైం ని వాడుకొని హ్యాపీగా ప్రిపేర్ అయితే చాలు. ఓకేనా, ఆల్ రైట్. సో హెన్రీస్ లా ఏముండదమ్మా, సాల్యుబిలిటీ ఆఫ్ ఎనీ గ్యాస్, సాల్యుబిలిటీ గురించి మాట్లాడతాం ఇక్కడ. అది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ అబౌవ్ ద లిక్విడ్. సో P ఈక్వల్ టు KH ఇంటూ X. సో వెరీ సింపుల్. సో హెన్రీస్ లా డెఫినేషన్ రాయాలి, లా రాయండి. నేను మీకు ఎప్పుడు 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 చెప్తానమ్మా, అదేంటి అంటే ఆల్వేస్ మేక్ ష్యూర్ ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ యాడ్ థింగ్స్. సపోజ్ నేను ఒక ఫార్ములా రాస్తున్నాను, ఇక్కడే ఫార్ములా ఉంది చూడండి, P ఈక్వల్ టు KH ఇంటూ X. మీరు ఎగ్జామ్ లో రాస్తున్నప్పుడు డెఫినేషన్ రాసేసి ఫార్ములా P ఈక్వల్ టు KH ఇంటూ X అండ్ డైరెక్ట్ గా రాయడమే కాకుండా ఇన్స్టెడ్ యూ కెన్ యాడ్ ఆన్, ఇలా రాయండి. P అంటే పార్షియల్ ప్రెషర్, KH అంటే హెన్రీస్ కాన్స్టెంట్, X అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది గ్యాస్. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ దాట్ మీరు ఫార్ములా రాసినప్పుడు దాన్ని ఫస్ట్ ఒక బాక్స్ లో పెట్టండి. బాక్స్ లో పెట్టిన తర్వాత వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు అందులో ఉన్న ప్రతి టర్మ్ ని లేబుల్ చేయండి, అదేంటి అని. ఓకేనా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈస్ అబౌట్ సొల్యూషన్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ సర్ఫేస్ కెమిస్ట్రీ. సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి వస్తే 2 2 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు, లేదా 4 మార్క్ క్వశ్చన్స్. మ్యామ్ కెన్ ఐ స్కిప్ సొల్యూషన్ చాప్టర్? వద్దు నాన్న, ఇట్స్ అన్ ఈజీ చాప్టర్ కదా, యూఆర్ లెర్నింగ్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అందులో చాయిస్ ఎందుకు తీసుకోవడం? వద్దు, బెటర్ యూ స్టడీ, దట్స్ మై సజెషన్. ఓకేనా, పండు
బోత్ ఆర్ రిటన్ బై టీచర్ అంట. అవునా? ఓకే. ఓకే. ఆల్‌రైట్. సో, నెక్స్ట్ ఇప్పుడు సర్ఫేస్ కెమిస్ట్రీ చూద్దాం. సో, సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి వస్తే 2 2 మార్క్ క్వెషన్స్ రావచ్చు. లేదా ఒక 4 మార్క్ క్వెషన్ రావచ్చు. ఈ 4 మార్క్ క్వెషన్ కూడా ఏమై ఉండొచ్చు క్వెషన్ అన్నది చూద్దాం. సో, సర్ఫేస్ కెమిస్ట్రీలో 4 మార్క్ క్వెషన్ గురించి మాట్లాడితే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసమ్మా దిస్ వన్ అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ అండ్ టైప్స్ ఆఫ్ అబ్జార్ప్షన్. సో, ఎప్పుడైనా సరే ఆల్వేస్ సర్ఫేస్ కెమిస్ట్రీ ఇట్స్ ఎ సర్ఫేస్ ఫినామినా. మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయమ్మా. అబ్జార్ప్షన్, అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ అనుకోండి ఇట్స్ ఎ బల్క్ ఫినామినా. సపోజ్ ఇప్పుడు మీరు బాయిలింగ్ ఆఫ్ వాటర్ చేశారనుకోండి, యూ కెన్ సీ దట్ ఎంటైర్ వాటర్ స్టార్ట్స్ టు బాయిల్. అవునా? ఇట్స్ ఎ బల్క్ ఫినామినా. అదే మీరు ఇవాపరేషన్ తీశారనుకోండి, ఓన్లీ సర్ఫేస్ వాటర్ it will be converted into gaseous form. తర్వాత నెక్స్ట్ లేయర్ will be exposed to the gaseous form. అవునా? సో అలా ఓన్లీ సర్ఫేస్ ఫినామినా జరిగేది మాత్రమే మనం సర్ఫేస్ కెమిస్ట్రీలో చదువుతాం. సో సర్ఫేస్ ఫినామినా ఇస్ కాల్డ్ యాజ్ అబ్జార్ప్షన్. సో అబ్జార్ప్షన్ చూసుకోండి. తర్వాత ఇన్ ద టైప్స్ కూడా చూసుకోండి. అలాగే catalysis చూసుకోండి. అండ్ నెక్స్ట్ emulsions and their classification, అలాగే దీని అప్లికేషన్స్ కూడా చూసుకోండి. అండ్ డిఫెక్ట్స్ ఆర్ ఆల్సో గుడ్. ఈ మధ్య డిఫెక్ట్స్ అనే క్వశ్చన్ ఏదైతే ఉందో స్కాట్కీ ఎఫెక్ట్, బాయిండ్ డిఫెక్ట్స్ ఉంటాయి కదా, ఈ డిఫెక్ట్స్ ని 4 మార్క్స్ కడగకుండా డెఫినేషన్ ఫామ్ లో 2 మార్క్స్ కడిగేస్తున్నాడు. సో మనకి అక్కడ 2 into 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ కదా, సో డిఫెక్ట్స్ ని ఒక్కొక్కసారి 2 మార్క్స్ లో కలిపేస్తున్నాడు. సో డిఫెక్ట్స్ కూడా చూసుకోండి. ఓకేనా? ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే, ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఈజీగా 55 ప్లస్ వస్తాయి నాన్న. ఓకేనా? హూ ఇస్ దిస్? జెనెత్ యూజర్ ఐడి. చాలా పెద్ద నేమ్ ఉంది. నల్ స్పెక్ట్రా జెనెత్ ఏదో వైడ్, సిఫర్ వైడ్ ఏదో ఉంది. ఓకే. ఓకేనా? ఆల్ రైట్. నెక్స్ట్. సో ఫస్ట్ అబ్జార్ప్షన్ అండ్ ఇట్స్ టైప్స్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జార్ప్షన్? 4 differences between characteristics of these absorption types. మనకి అబ్జార్ప్షన్, ఫిజిజార్ప్షన్, కెమిజార్ప్షన్. ఇవి 2 టైప్స్. ఫిజిజార్ప్షన్ అంటే ఏంటి? కెమిజార్ప్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా సర్ఫేస్ అనుకుందాం. సో లెట్ us think that this is the surface. ఈ సర్ఫేస్ మీద ఓకే, దిస్ ఇస్ యువర్ అబ్జార్బెంట్. అయితే దీని మీద మాలిక్యూల్స్ వచ్చి సర్ఫేస్ మీద మాత్రమే కూర్చుంటాయి. బికాస్ దే ఆర్ అబ్జార్బ్, నాట్ అబ్జార్బ్డ్. ఏడి. సో మాలిక్యూల్స్ మీద, సో లెట్ us think that this is a molecule. ఈ మాలిక్యూల్ కి అలాగే ఈ సర్ఫేస్ కి మధ్య బాండ్ ఏదైతే ఉందో ఇట్స్ జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్. అంటే ఇట్ క్యాన్ బి సంథింగ్ లైక్ ఫిజికల్ ఫోర్సెస్ వల్ల మాత్రమే బైండ్ అయితే దాన్ని ఫిజిజార్ప్షన్ అంటాం. ఒకవేళ ఇదే మాలిక్యూల్ ఈ సర్ఫేస్ కి కెమికల్ బాండ్ ద్వారా అటాక్ అయ్యింది అనుకోండి, యు కాల్ దిస్ యాజ్ కెమిజార్ప్షన్. ఓకేనా? కెమికల్ బాండ్ ఫార్మేషన్ ఉంటే వి కాల్ దట్ యాజ్ కెమిజార్ప్షన్. చూడండి. సో ఓన్లీ వీక్ van der Waals forces, that is the physical force of attraction. So you'll have very weak forces అన్నమాట. కెమికల్ ఫోర్సెస్ ఉండవు, వెరీ వెరీ వీక్ ఫోర్సెస్. van der Waals forces అయితే వెరీ వెరీ వీక్ ఫోర్సెస్. సో వీక్ ఫోర్సెస్ ఉంటాయి. సో ప్రాసెస్ ఇస్ రివర్సిబుల్ అండ్ ఇట్స్ అ క్విక్ ప్రాసెస్. త్వరగా జరుగుతుంది. డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ పెరిగితే మనకి ఇది తగ్గుతుంది. సో కెమిజార్ప్షన్ లో చూసారనుకో స్ట్రాంగ్, ఇర్రివర్సిబుల్. ఆబ్వియస్లీ కెమికల్ బాండ్ ఫార్మ్ అయిపోతుంది అనుకుంటే బ్యాక్వర్డ్ అనే ప్రాసెస్ జరగదు. ఇట్ ఇస్ పక్కాగా మనకి ప్రాసెస్ అనేది ఇర్రివర్సిబుల్ ఉంటుంది. సో ఇట్ ఇస్ అ స్లో ప్రాసెస్. సో ఇట్స్ న్యూలీ లేయర్డ్ ప్రాసెస్. ఆబ్వియస్లీ 1 లేయర్ ఉంటుంది. ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఈ పాయింట్స్ చూసుకోండి. డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఇలాంటి పాయింట్స్ ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ప్రాసెస్ డిపెండ్స్ అపాన్ both the nature of the adsorbent and the adsorbate. ఓకే, ఏదైతే మాలిక్యూల్స్ అబ్జార్బ్ అవుతున్నాయో అబ్జార్బేట్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంట. లీలా వర్మ సాయి, నాన్న మనం చేసిన 8 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? ఓకే. ఇదేదో చింటూ యూజర్ ఐడి. కొలాయిడ్స్. కొలాయిడ్స్ కూడా 2 మార్క్స్ కి అడుగుతున్నారు, అందుకే నేను 4 మార్క్ లో ఇంక్లూడ్ చేయలేదు. కెన్ యూ కాల్ మీ మాష్?
అచ్చా నీ పేరు జెనిత్ కాదా? మాష ఏంటి నీ పేరేంటి? ఓకే. సో ఇది టైప్స్ ఆఫ్ అబ్సార్ప్షన్ అండ్ వాడు అడిగాడు 4 డిఫరెన్సెస్ బిట్వీన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దీస్ డిఫరెంట్ టైప్స్. సో డెఫినిషన్ ఒక్కటే రాస్తే సరిపోదు. మళ్ళీ ఒక హెడ్డింగ్ పెట్టి యూ హావ్ టు మేక్ ష్యూర్ దట్ యు రైటింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆల్సో. నెక్స్ట్, what is catalysis? How is catalysis classified? And give examples of each types of catalysis. మనకి catalysis అన్నది 2 types అమ్మా, homogeneous, heterogeneous. మీకు ఎంటైర్ రియాక్షన్ అన్నది సేమ్ ఫేజ్ లో రియాక్షన్ జరుగుతుంది అనుకోండి. ఇక్కడ చూడండి అన్ని గ్యాస్ గ్యాస్ గ్యాస్. సో సేమ్ ఫేజ్ లో ఉంటే దాన్ని హోమోజీనియస్ catalysis అని అంటామమ్మా. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి N2 గ్యాస్ H2 గ్యాస్, కానీ వాడిన కెటలిస్ట్ సాలిడ్ అండ్ మీకు వచ్చింది గ్యాస్. సో అలాగా డిఫరెంట్ స్టేట్ ఉందనుకోండి, ఫేజ్ మారిపోయినప్పుడు దాన్ని హెట్రోజీనియస్ కెటలిసిస్ అంటాం. జస్ట్ గివ్ మీ అ సెక్. ఓకే, అషితోనా? ఆల్ రైట్ డియర్. ఎవరిది? చింటూ కుంభమేళా వెళ్ళలేదా మేడం అంట. లేదు నాన్న, అది టీవీలో చూసి ఆనందపడ్డాను. Ma'am, don't forget to do video on practicals because from your college, from this college, and we are waiting for the practicals, madam. All right, dear. Okay, na? Okay. So catalysis అంటే homogeneous, heterogeneous. Homogeneous అంటే రియాక్షన్ లో ఉన్న ప్రతి సబ్స్టెన్స్ అదే ఫేజ్ లో రన్ అవ్వాలి. చూడండి గ్యాస్ 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 గ్యాస్. సో అన్ని సేమ్ ఫేజ్ లో ఉంటే హోమోజీనియస్ catalysis అంటాం. ఒకటి ఫేజ్ మారినా సరే we call that as heterogeneous catalysis. ఓకేనా? సో ఇది చూడండి, ఇట్స్ a lead chamber process. ఇదేంటి? Haber's process. Ammonia production is called as Haber's process. Good evening Arun Sagar, good evening Naidu. Next, what are emulsions? How are they classified? Describe the applications of emulsions. సో కొలాయిడ్స్ గురించి మాట్లాడినప్పుడు మనకి అక్కడ డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. సపోజ్ సాలిడ్ ని డిస్పర్షన్ మీడియం సాలిడ్, డిస్పర్స్డ్ ఫేజ్ సారీ, డిస్పర్షన్ మీడియం కూడా సాలిడ్, డిస్పర్స్డ్ ఫేజ్ కూడా సాలిడ్ అనుకోండి. సాలిడ్ ఇన్ సాలిడ్, ఈ కొలాయిడ్ ని సాలిడ్ సాల్ అని పిలుస్తాం, అవునా? అలాగే లిక్విడ్ ఇన్ లిక్విడ్ ని ఇమల్షన్ అని పిలుస్తాం. మరి మేడం గ్యాస్ ఇన్ గ్యాస్ ని ఏమని పిలుస్తారు? అరే గ్యాస్ ఇన్ గ్యాస్ ఎందుకు కొలాయిడ్ అవుతుంది అసలు? ఎయిర్ ఇస్ అ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అని పిలుస్తాం కదా. ఇట్స్ నాట్ ఎ కొలాయిడ్. ఓకేనా? థ్యాంక్ యూ నాయుడు. ఎస్,
Oh, Chintu has already given dispersed phase and dispersion medium. Correct. Okay. ఓకేనా? సో లిక్విడ్ అండ్ లిక్విడ్ దాన్ని మనము వి కాల్ దాట్ యాస్ ఇమల్షన్. ఈ ఇమల్షన్స్ మనకి 2 టైప్స్, ఆయిల్ ఇన్ వాటర్ టైప్, వాటర్ ఇన్ ఆయిల్ టైప్. ఓకేనా? సో ఆయిల్ ఇన్ వాటర్ టైప్, వాటర్ ఇన్ ఆయిల్ టైప్. ఆయిల్ ఇన్ వాటర్ అనుకోండి డిస్పర్స్డ్ ఫేజ్ ఆయిల్ అమ్మా, డిస్పర్షన్ మీడియం వాటర్. అదే వాటర్ ఇన్ ఆయిల్ తీసుకున్నారనుకోండి డిస్పర్స్డ్ ఫేజ్ వాటర్ ఉంటుంది, డిస్పర్షన్ మీడియం ఆయిల్ ఉంటుంది. సో ఆయిల్ ఇన్ వాటర్ టైప్ మిల్క్, లిక్విడ్, ఫ్యాట్ ఇవన్నీ ఆయిల్ ఇన్ వాటర్. అదే గ్రీజెస్ ఇవన్నీ ల్యూబ్రికేటింగ్ ఆయిల్ ఇవన్నీ వాటర్ ఇన్ ఆయిల్ టైప్. ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఎమల్షన్స్. ఎప్పుడైనా సరే ఎమల్షన్స్ అడిగితే ట్యాగ్ క్వశ్చన్ ఉంటుందమ్మా, అప్లికేషన్స్ అడుగుతారు. సో అప్లికేషన్స్ ఏంటి? డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ లో మనం యూస్ చేస్తాం, వాషింగ్ ప్రాసెస్ ఆఫ్ క్లోత్స్ అండ్ క్రాకరీ, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. ఫ్రాత్ ఫ్లోటేషన్ బాబోయ్, మీరు మెటలర్జీ చాప్టర్ లో వదలని క్వశ్చన్ ఏమైనా ఉందంటే ఫ్రాత్ ఫ్లోటేషన్. మీకు 10th స్టాండర్డ్ నుంచి అది there is, I have seen this name devil. Thank you so much ma'am. అది నిజంగా డెవిల్ లాగే పట్టుకొని ఉంటుంది ఆ ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. మీరు ఎక్కడికి వెళ్ళా ఫ్రాత్ ఫ్లోటేషన్ వదలదు. మీకు మెటలర్జీలో కూడా మేక్ షూర్ దట్ యు ఆర్ లెర్నింగ్ ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. ఈ ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఇస్ యువర్ ఎమల్షన్స్ ఓన్లీ. సో టు బ్రేక్ అండ్ ఆయిల్ అండ్ వాటర్ ఎమల్షన్స్ ఇన్ ఆయిల్ వెల్స్, ఇవన్నీ అప్లికేషన్స్ ఆఫ్ ఎమల్షన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చిందమ్మా మెటలర్జీ. So let me write. సో మెటలర్జీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్. ఇప్పుడు ఓర్ ని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ హీట్ చేస్తున్నారు అనుకోండి మెటల్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ చేయడానికి, దాన్ని వి కాల్ దాట్ యాజ్ రోస్టింగ్. అలా కాకుండా ఆక్సిజన్ తీసేసి హీట్ చేస్తున్నారు అనుకోండి, అంటే in the absence of oxygen or very negligible amount of oxygen, ఆ ప్రాసెస్ ని క్యాల్సినేషన్ అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్ చూసుకోండి. తర్వాత ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్. ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ లో మనకి చాలా టైప్స్ ఉంటాయమ్మా. గ్రావిటీ సెపరేషన్ అని, ఇలా మ్యాగ్నెటిక్ సెపరేషన్ అని, ఇలా చాలా టెక్నిక్స్ ఉంటాయి. కానీ మీకు ఐఎమ్ టెలింగ్ యూ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి ఇందులో మీరు నేర్చుకోవాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో ఫ్రాత్ ఫ్లోటేషన్ అనే వర్డ్ కూడా యూజ్ చేయడమ్మా. ఇన్స్టెడ్ ఏం చెప్తాడు తెలుసా, ఫ్రాత్ ఫ్లోటేషన్ బదులు హిల్ బి టెలింగ్ యూ దట్ వాట్ ఈస్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్ కి మనం ఏ ప్రాసెస్ ని యూజ్ చేస్తాం ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటాడు. సల్ఫైడ్ ఓర్ కి మనం యూజ్ చేసేదే ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. సో సల్ఫైడ్ ఓర్ అంటే ఏదో కొత్తగా వేరే ప్రాసెస్ అడిగేసేది అనుకోద్దు. సల్ఫైడ్ ఓర్ అంటే అక్కడ మిమ్మల్ని అడుగుతోంది ఓన్లీ ఫ్రాత్ ఫ్లోటేషన్. సో అదే చూసుకోండి. సో ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ చూసుకోండి. తర్వాత ఫ్రాత్ ఫ్లోటేషన్ సల్ఫైడ్ ఓర్ కదా. నెక్స్ట్ ఐరన్ ఎక్స్ట్రాక్షన్ అమ్మా. ఐరన్ ఎక్స్ట్రాక్షన్ లో మనకి డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. బ్లాస్ట్ ఫర్నెస్ లో జరిగేవి డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి, అవి చూసుకోండి. ఓకే, ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్ బై ఫ్రాత్ ఫ్లోటేషన్ మెథడ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. నేను మీకు చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫ్రాత్ ఫ్లోటేషన్ అనేది సల్ఫైడ్ ఓర్ ని ప్యూరిఫై చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో వాట్ వి డూ, వి టేక్ ద ప్రాసెస్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ ద పౌడర్డ్ ఓర్ ఇస్ మేడ్ విత్ వాటర్. సో ఏదైతే ఓర్ ని నువ్వు సెపరేట్ చేయాలి అనుకుంటున్నావో ఓర్ ని మంచిగా పౌడర్ చేసి వాటర్ యాడ్ చేయి. ఓకేనా, అది ఇందులో తీసుకో. దిస్ ఇస్ అ కంటైనర్. ఓకే, సో యుల్ టేక్ దట్ ఓర్ అలాంగ్ విత్ వాటర్. ఆ సొల్యూషన్ ఇక్కడ యాడ్ చేస్తారు. తర్వాత యూ కెన్ సీ దిస్. ఓకే, ఇక్కడ యూ కెన్ సీ దట్ దెర్ ఇస్ అన్ అజైటేటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ టెల్ యూ, సపోజ్ మీకు మీ దగ్గర what do you call this ఎగ్ వైట్స్, మీరు కనీసం వీడియోస్ చూసినా సరే, మీరు ఎప్పుడైనా యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఎగ్ వైట్స్ ఏవైతే ఉన్నాయో ఒక బౌల్ లో తీసుకొని హ్యాండ్ వి హ్యావ్ దిస్ what do you call this హ్యాండ్ బీటర్. సో అది తీసుకొని ఎలక్ట్రిక్ బీటర్ తీసుకొని వన్స్ యు ఆర్ డూయింగ్ దట్ అండ్ యు ఆర్ just moving it around the egg batter, you can see that కొంతసేపటికి అది ఫ్రాత్ లాగా ఫామ్ అయి పైకి వచ్చేసింది కదా. స్లోగా ఇట్ ఫార్మ్ ఫ్రాత్ పీక్స్ చూడగలరు మీరు వాటిలో, అవునా? ఇది అలాంటిదే. ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ అజైటేటర్. ఓకేనా, ఇది ఏం చేస్తుంది అంటే మాలిక్యూల్ మొత్తాన్ని ఇట్ స్టార్ట్స్ టు మూవ్ దిస్, చాలా అజైటేట్ చేస్తుంది మాలిక్యూల్ ని. సో ఇది దానికి వి యూజ్ దిస్ అండ్ దిస్ ఇస్ ద రొటేటింగ్ ప్యాడల్, ఇట్ కీప్స్ మూవింగ్. సో
So however you want, you can use this. Okay na? Aithe ippudu there is the rotating paddle and we are having the solution in this container and we have kept the agitator into that. So rotating paddle is used to agitate the suspension and air is blown into the suspension in presence of oil. దీంట్లోకి will be also adding పైన్ ఆయిల్ ని యాడ్ చేస్తాం. ఎందుకు అంటే ఈ పైన్ ఆయిల్ కి ఫ్రాత్ కి దర్ మోర్ లెవెల్ ఆఫ్ అట్రాక్షన్. సో ఏమవుతుందంటే ఆయిల్ కి ఫ్రాత్ వెళ్ళి ఉండిపోతుంది. సో ఫర్ దాట్ రీజన్ పైకి వచ్చేస్తుంది. ఆయిల్ తెలుస్తుంది కదా, దాంతో పాటు మంచిగా ఫ్రాత్ కూడా వచ్చేస్తుంది. సో దానికోసం మనం పైన్ ఆయిల్ అనేది యాడ్ చేస్తాం. సో ఇందులో అలాంగ్ విత్ ఇట్ కొంచెం ఎయిర్ కూడా పంపిస్తున్నాం. సో ఏమేమి ఉన్నాయమ్మా ఇందులో ఐ ఆమ్ హ్యావింగ్ యువర్ పౌడర్డ్ ఓర్ ఏదైతే ఉందో పౌడర్డ్ ఓర్ ని ఆయిల్ తో మిక్స్ చేసి ఇక్కడ యూఆర్ సెండింగ్ ఇట్ ఇన్సైడ్. అలాగే దీనికి ఎయిర్ కూడా సెండ్ చేస్తున్నారు అండ్ యూఆర్ స్టార్టింగ్ టు అజైటేట్ ఇట్. ఓకే, నౌ వెన్ యూర్ మూవింగ్ దిస్ వాట్ హ్యాపెన్స్ టు ది అబవ్ స్లరీ, froth collectors and stabilizers are added. Froth is formed as a result of blown off air which carries the mineral particles. So ala when you are keeping it agitated em jarutadi, so froth form అవుతుంది because oil ఉంది అవునా. నీ ఓర్ పార్టికల్స్ లో ఇంప్యూరిటీస్ ఉంటాయి, సల్ఫైడ్ ఓర్ along with some impurities ఉంటాయి అవునా. సో ఇది ఫ్రాత్ తో కలిసిపోయి ఇట్ ఫార్మ్స్ ద ఫ్రాత్. కొంచెం పైకి వస్తుంది. యూ కెన్ సీ దిస్ ఇస్ ద మినరల్ ఫ్రాత్ విచ్ ఇస్ ఫార్మ్డ్ అప్వర్డ్స్. ఫ్రాత్ లాగా పైకి వచ్చేసింది. ఫ్రాత్ ను హ్యాపీగా రిమూవ్ చేసేయచ్చు అండ్ హైయర్ డెన్సిటీ కింద ఉండిపోతుంది. సో యూ కెన్ టేక్ ఇట్ ఆఫ్. సో ద కలెక్టర్స్ లైక్ పైన్ ఆయిల్ ఎన్హాన్స్ ద non-wettability of the mineral particles. Froth stabilizers also like cresol వాడతారు to stabilize the froth. అంటే ఫ్రాత్ మళ్ళీ కలిసిపోకుండా కొంచెం దాన్ని స్టెబిలైజ్ చేయడానికి విల్ బి యాడింగ్ దట్. అండ్ ద మినరల్ పార్టికల్స్ ఆర్ వెటెడ్ బై ఆయిల్. ఇది చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మినరల్ పార్టికల్స్ ఆర్ వెటెడ్ బై ఆయిల్ అండ్ గ్యాస్ పార్టికల్స్ ఆర్ వెటెడ్ బై వాటర్. సో మినరల్ పార్టికల్స్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఈ ఫ్రాత్ తో మన మినరల్ అన్నది ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది. ఫర్ దాట్ రీజన్ మనం ఆయిల్ యాడ్ చేస్తున్నాం. సో ఫ్రాత్ లో ఏముంటుంది, మినరల్ పార్టికల్స్. ఈ మినరల్ పార్టికల్స్ ఆయిల్ కి బాగా అట్రాక్ట్ అవుతాయి. ఇట్ ఈస్ వెటెడ్ బై ఆయిల్. సో ఆయిల్ డెఫినెట్లీ పైకి తేలిపోద్ది కదా, సో ఫ్రాత్ లాగా పైకి వచ్చేస్తుంది. ఓకేనా. అండ్ మిగిలిన గ్యాంగ్ అంటే ఏంటి, ఇంప్యూరిటీస్. ఆ ఇంప్యూరిటీస్ ఏదైతే ఉన్నాయో అవి వాటర్ తో వెట్ అవుతాయి. So when they're getting wetted with water, ఏమవుతుంది, డెన్సిటీ పెరుగుతుంది కదా, డెఫినెట్లీ వాటర్ డెన్సిటీ. సో యూ కెన్ సీ దట్ ఇట్ ఇస్ కమింగ్ టు ద బాటమ్ అండ్ మనకి ఫ్రాత్ తో యూ కెన్ సీ దట్ ఆన్ ద టాప్. ఓకేనా. క్లియర్. So the is light and it's skimmed off and the ore particles then obtained from the froth. Depressants కూడా యాడ్ చేస్తారు ఒక్కొక్కసారి టు సప్లై సెపరేట్ ద మిక్చర్. సో జింక్ సల్ఫైడ్, లెడ్ సల్ఫైడ్ ఉందనుకోండి, ఇందులో వాడే డిప్రెసెంట్ ఏంటి అంటే సోడియం సైనైడ్ యూజ్ చేస్తాం. సో దట్ ఇది జింక్ సల్ఫైడ్ పైకి రాకుండా allows PBS only to come with the froth. అలా కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే నాకున్న 2 సల్ఫైడ్ ఓర్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 సల్ఫైడ్ ఓర్స్ లో నాకు కావాల్సిన సల్ఫైడ్ ఓర్ మాత్రమే ఫ్రాత్ కింద పైకి రావాలి. 2 సల్ఫైడ్ ఓర్స్ పైకి వచ్చేస్తే ఐ విల్ నాట్ బి ఏబుల్ టు సెపరేట్ ఇట్. సో అలాంటప్పుడు ఒక డిప్రెసెంట్ వేస్తాను అనుకోండి, అప్పుడు అందులో ఒక సల్ఫైడ్ ఓర్ ని పైకి రానివ్వదు. సో వాట్ హ్యాపెన్స్, ఓన్లీ 1 సల్ఫైడ్ ఓర్ విల్ బి వెటెడ్ బై ఆయిల్ అండ్ ఇట్ కమ్స్ టు ద టాప్ యాజ్ ఫ్రాత్. ఓకే, ఇది ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఓకేనా. Give examples to differentiate roasting and calcination. Roasting calcination is a very common question amma. Roasting ante enti em ledu, ore ni in presence of oxygen heat cheyadam, ade without the presence of oxygen heat cheste danni calcination antam. Or absence of oxygen pettochu lekapothe negligible amount. So ఇది ఒకటే రాస్తే సరిపోదు, ఇన్స్టెడ్ యూ హావ్ టు రైట్ ఇది దేనికి యూస్ చేస్తాం, ఇది దేనికి. మోస్ట్లీ సల్ఫైడ్ ఓర్స్ కి మనం రోస్టింగ్ యూస్ చేస్తాం. అదే కార్బనేట్ ఓర్స్ ఉందనుకోండి, అవి calcination కి యూస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ అకరింగ్ ఇన్ ద బ్లాస్ట్ ఫర్నేస్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్. మీకు ఈ ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ కూడా డయాగ్రామ్ గీయండి అమ్మా. ఫ్రాత్ ఫ్లోటేషన్ అడిగితే జస్ట్ 4 మార్క్సే కదా, నేను థియరీ ఒక పేజ్ రాస్తాను, కరెక్షన్ చేసేవాడికి చాలే అని నువ్వు అనుకుంటావు, కానీ కరెక్షన్ చేసేవాడికి అది సరిపోదు. సో వాట్ హీ విల్ డూ, హీ ఎక్స్పెక్ట్స్ అ డయాగ్రామ్ దేర్. సో ఇలాంటి ప్రాసెసెస్ ఎప్పుడైనా రాస్తున్నప్పుడు మేక్ షూర్ దట్ యూర్ డ్రాయింగ్ అ డయాగ్రామ్. ఓకేనా. సో యూ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్ ఆల్సో. నెక్స్ట్, బ్లాస్ట్ ఫర్నేస్ లో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ అంటున్నాడు. సో జస్ట్ సింపుల్ గా గీసుకోండి డయాగ్రామ్ ని. మేడం ఈ ప్రతిదీ ఇన్ని రియాక్షన్స్ రాయాలా అంటే అన్ని రియాక్షన్స్ రాయక్కర్లేదు, మీకు గుర్తున్నంత వరకు ఏమేమి రియాక్షన్స్ ఉన్నాయో రాసుకోండి.
ప్రాసెస్ చూసుకోండి చాలు. ఓకేనా? నేను ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను నాన్న. నిషా యూజర్ ఐడి. ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎప్పుడు చెప్తారు? ఫస్ట్ ఇయర్ 8 మార్క్స్ 4 మార్క్స్ ఆల్రెడీ అయిపోయింది అన్న. ఓన్లీ 2 మార్క్స్ ఇస్ లెఫ్ట్ ఓవర్. 2 మార్క్స్ నేను చెప్తాను. ఓకే, ఆల్ రైట్. సో ఇది బ్లాస్ట్ ఫర్నెస్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్. ఓకే, సో దీస్ ఆర్ ద రియాక్షన్స్ విచ్ హ్యాపన్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్. ఐరన్ ఆక్సైడ్ ని కార్బన్, ఈ CO ఏవైతే ఉన్నాయి ఇవన్నీ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అమ్మా, రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఓకేనా? నెక్స్ట్ next chapter D and F block elements and coordination compounds. D and F block elements and coordination compounds. So ఈ chapters నుంచి important questions ఏంటి అంటే very very important. What do you call Werner's theory నేర్చుకోండి. Werner's theory నేర్చుకోండి, ఒకసారి అడుగుతాడు, ఇట్స్ ఇంపార్టెంట్. అండ్ తర్వాత what do you call transition elements వి characteristics and behavior. Transition elements characteristics. ఇవి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అమ్మా. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో వర్నర్స్ థియరీ చూసుకోండి. అలాగే ఒక్కొక్కసారి నామన్క్లేచర్ అడుగుతాడమ్మా. నామన్క్లేచర్ మనకి ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఇంపార్టెంట్, అలాగే అలాంగ్ విత్ ఇట్ IPE కూడా ఇంపార్టెంట్. కాంప్లెక్స్ పేరు ఇస్తాడు, ఇఫ్ దే ఆర్ గివింగ్ యూ ద నేమ్ అండ్ దే ఎక్స్పెక్ట్ ద కాంప్లెక్స్. ఓకే, స్ట్రక్చర్ గీయాలి అని చెప్పి అట్లా. ఓకే, సో హెక్సామైన్ కోబాల్ట్ 3 కాంప్లెక్స్ అని రాసాడు అనుకో, నువ్వు రాయాలి CONH363+ అని అలా. సో ఆ నామన్క్లేచర్ చూసుకోండి. తర్వాత ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, ఇవి D and F బ్లాక్. లీస్ట్ కేసెస్ లో నామన్క్లేచర్ కాకుండా ఇంకేమైనా అడగాలి అనుకుంటే CF క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అంతే. ఓకే, లీస్ట్ కేసెస్ లో. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, అలాగే లాంథనైడ్ కాంట్రాక్షన్ చూసుకోండి, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాంథనైడ్ కాంట్రాక్షన్, this is a very very repeated question. Lanthanide contraction. Okay na, అడిగితే oxidation states కూడా అడగచ్చు, but it's like that. Okay na, so let us see. So D and F block ఇది characteristic properties of transition elements. So transition elements గురించి మాట్లాడుతున్నప్పుడు you can talk about, మీకు తెలిసిన జనరల్ ప్రాపర్టీస్ రాయండి. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కి వేరియబుల్ వాలెన్సీస్ ఉంటాయి, కలర్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తాయి, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్. ఓకేనా? సో యూ హ్యావ్ టు రైట్ కాంప్లెక్స్ ఫార్మేషన్ ఎబిలిటీ ఉంటుంది, వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి, మెటాలిక్ క్యారెక్టర్ ఉంటుంది, క్యాటలిటిక్ ప్రాపర్టీ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కాంపౌండ్ కి ఇప్పుడు హాబర్స్ ప్రాసెస్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏంటి, యూ కెన్ యూజ్ ఐరన్ దేర్. ఐరన్ ఇస్ అ ట్రాన్సిషన్ మెటల్ అగైన్. సో అవన్నీ రాస్తారు ప్రాపర్టీస్. నెక్స్ట్ లాంథనైడ్ కాంట్రాక్షన్, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. లాంథనైడ్ కాంట్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఐ హావ్ టు రైట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల యూ కెన్ సీ దట్ అటామిక్ రేడియస్ అన్నది యూ కాంట్ సీ చాలా ఎక్కువ డిక్రీజ్ అన్నది అబ్జర్వ్ చేయం. మనకి జనరల్ గా ఏం తెలుసు, అటామిక్ నంబర్ యాజ్ యూ మూవ్ అక్రాస్ ద పీరియడ్ అటామిక్ సైజ్ తగ్గాలి, యాజ్ యూ మూవ్ డౌన్ ద గ్రూప్ అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. కానీ అది చాలా స్టడీ, చాలా తక్కువ వాల్యూ మాత్రమే డిక్రీజ్ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. ఓకేనా? సో ఫర్ దాట్ రీజన్ లాంథనైడ్ కాంట్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత వర్నర్స్ థియరీ. వర్నర్స్ థియరీకి నేను ఎప్పుడు ఒకటే షార్ట్ ఫామ్ చెప్తానమ్మా, మీరు ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్నర్స్ థియరీ పాస్టులేట్స్ రాస్తున్నప్పుడు మేక్ ష్యూర్ దట్ ప్రైమరీ వ్యాలెన్సీ సెకండరీ వ్యాలెన్సీ గురించి మెన్షన్ చేస్తున్నారు. ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఆక్సిడేషన్ స్టేట్ అమ్మా, ఏం లేదు, జస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ దట్ మెటల్. అదే సెకండరీ వ్యాలెన్సీ అనుకోండి, ఇట్ ఇస్ ద కోఆర్డినేషన్ నంబర్. కోఆర్డినేషన్ నంబర్ ని సెకండరీ వ్యాలెన్సీ అని పిలుస్తాము, ఆక్సిడేషన్ స్టేట్ ని ప్రైమరీ వ్యాలెన్సీ అని పిలుస్తాం. ఓకేనా? అయితే మీరు ఎగ్జాంపుల్స్ కింద రాయాలి అనుకుంటున్నారు అనుకోండి, ఏం చేయద్దు, నేను సింపుల్ గా చెప్తాను చూడండి. ఇక్కడ మనం వాడేది ఏంటి, COCl3 డాట్ సమ్ NH3 మాలిక్యూల్ కదా. సో చూడండి,
COCl3 dot 6 నుంచి స్టార్ట్ చేయండి. 6NH3, COCl3 dot 5NH3, ఓకేనా? COCl3 dot 4NH3, అలాగే COCl3 dot 3NH3. ఓకే, 6, 5, 4, 3. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 3 నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ 3, 2, 1, 0 అంతే, అయిపోయింది వర్నర్స్ థియరీ. ఏంటి అంటే దీని అర్థం, వర్నర్స్ థియరీలో COCl3.6NH3 కాంప్లెక్స్ తీసుకుంటే 3 moles AgCl ప్రెసిపిటేట్ అవుతుంది. అదే .5NH3 తీసుకుంటే 2 moles AgCl ప్రెసిపిటేట్ అవుతుంది. 4NH3 తీసుకుంటే 1 mole of AgCl will get precipitated. 3NH3 తీసుకుంటే 0 moles will get precipitated. అంటే ప్రెసిపిటేషన్ ఉండదు. అయితే ఇది ఎలా తెలిసింది మేడం అంటే ఏం లేదు. సో ఇక్కడ 3 moles ప్రెసిపిటేట్ అవ్వాలి, అవునా? దాని అర్థం ఏంటి, మన అయనైజేషన్ స్పియర్ లో 3 chlorines ఉండాలి. సో దీని స్ట్రక్చర్ ఏమవుతుంది, CO, NNH3లు ఉన్నాయి, 6NH3లు ఉన్నాయి, క్లోరిన్ 3, 3 chlorines కి 3 chlorines ప్రెసిపిటేట్ అవుతున్నాయి. సో Cl3. ఓకే, ఇది చూడండి, CO, NH3, 5 NH3లు ఉన్నాయి. ఎన్ని మోల్స్ ప్రెసిపిటేట్ అయింది, 2 moles ప్రెసిపిటేట్ అయింది. అంటే బయట 2 moles ఉన్నాయి, కానీ టోటల్ క్లోరిన్స్ ఎన్ని, 3 ఉన్నాయి. సో బయట 2 ఉంటే లోపల ఎన్ని ఉంది, 1 క్లోరిన్. సో ఇదేనా కాంప్లెక్స్, ఓకేనా? నాయుడు యూజర్ ఐడి ఎన్ని మార్క్స్ అని చెప్పండి నాన్న. నాన్న నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన్నాను, ఎప్పుడైనా సరే ఒక 4 mark క్వశ్చన్స్ రాస్తున్నారు అనుకోండి, మీరు పేజీలు రాసేకండి. ఇఫ్ ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పేజ్, ఒక 1.5 నుంచి 2 మ్యాక్స్, 2, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. 1.5 నుంచి 2 pages చాలు. that will be enough for a 4 mark question. సో మీ మ్యాటర్ ఏదైతే ఉందో యూ హ్యావ్ టు మెన్షన్. ఇలా స్ట్రక్చర్ కూడా ఈజీ ఎక్స్ప్లెయిన్ చేయండి, పక్కా క్వశ్చన్ మార్క్స్ పడతాయి. ఇప్పుడు జస్ట్ నార్మల్ చిన్న క్వశ్చన్ ఉంది అనుకోండి, మీకు థియరీ తక్కువ ఉన్నప్పుడు అప్పుడు డయాగ్రామ్ ఉంటుంది. సో మీరు డయాగ్రామ్ తో సపోర్ట్ చేయాలి. క్లియర్? అజయ్ స్మార్ట్ యూజర్ ఐడి ఇప్పుడే స్టార్ట్ చేయి, ఎందుకు లేట్, ఎందుకు, జస్ట్ స్టార్ట్ నవ్, లెర్న్ నవ్. నెక్స్ట్ సో చూడండి, పాస్ట్లేట్స్ ఇవన్నీ. సో వర్నర్స్ థియరీ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ దాట్. సో దిస్ ఇస్ యువర్ వర్నర్స్ థియరీ, పాస్ట్లేట్స్ అన్ని రాస్తారు. సో యూ క్యాన్ టెల్ దిస్. సో స్ట్రక్చర్ అనేది ఇంత నీట్ గా గీయచ్చు. COCl3.6NH3 కదా, లైగండ్ NH3 సాటిస్ఫైస్ ఓన్లీ సెకండరీ వాలెన్సీ. స్ట్రక్చర్ ఏమవుతుంది, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అవుతుంది. ఇక్కడ ఏంటి, ఇది ఆక్టాహెడ్రలే, ఒక క్లోరిన్ సాటిస్ఫై సెకండరీ వాలెన్సీ. ఎందుకు, నేను మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పా, సెకండరీ వాలెన్సీ అంటే కోఆర్డినేషన్ నంబర్. సో ఒక క్లోరిన్ కోఆర్డినేషన్ నంబర్ లోకి వచ్చింది. సో 2 chlorines ఆర్ కమింగ్ ఇంటూ అయనైజేషన్ స్పియర్. సో నువ్వు జస్ట్ చిన్నగా ఇలా, ఇఫ్ యూర్ డ్రాయింగ్ దిస్, యూ కెన్ డ్రా దిస్ బిగ్ డయాగ్రామ్, వెరీ సింపుల్, ఓకేనా? సో యూ కెన్ జస్ట్ ఎలాబరేట్ ఇట్. క్లియర్? సో అందుకే మీకు ఎప్పుడైనా సరే నేను చెప్తున్నాను కదా, ఐపీఈలో ఇలా డయాగ్రామ్స్ ఏమైనా ఉన్నా సరే ప్లీజ్ సపోర్ట్ ఇట్ విత్ ద డయాగ్రామ్స్, tabular forms ఏమున్నా సరే. సో దట్ ఈస్ యువర్ వర్నర్స్ థియరీ. నెక్స్ట్ నేను చెప్పాను కదా IUPAC నేమ్స్ అని చెప్పి. సో IUPAC నేమ్స్ కి ఇలా ఇస్తాడు, టెట్రా హైడ్రాక్సో జింకేట్. సో మీరు దాన్ని స్ట్రక్చర్ గీయాలి, ZnOH4-2. ఇక్కడ జింక్ ది ఆక్సిడేషన్ స్టేట్ 2 అన్నాడు. సో 2 వచ్చేలాగా యూ హ్యావ్ టు రైట్. Zn(x-4) = -2 అంటే x = ఎంత, +2. Okay, so you have to make sure that you are writing it properly. Chepna anna na Chandu. Okay, so this is a very important question. IUPAC names adagachu. Next vitamins ante biomolecules gurinchi chustunam. Biomolecules lo most important questions ante vitamins amma, very important. Vitamins vaati functions, vitamins mostly diseases adugutar, vitamins and their deficiency diseases. This is a very important question.
అలాగే హార్మోన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్, హార్మోన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక్కొక్కసారి అడిగితే గ్లూకోజ్ స్ట్రక్చర్ కూడా అడగచ్చు. సో వైటమిన్స్, రైట్ నోట్ ఆన్ వైటమిన్స్ అంటాడు. సో వైటమిన్ అంటే ఏంటి? ద యాక్సెసరీ ఫుడ్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ అండ్ హెల్దీ మెయింటెనెన్స్ ఆఫ్ ది బాడీ. అది మనకి వైటమిన్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ కావాల్సినంత క్వాంటిటీలో మనం తీసుకోం, మైక్రో లిటిల్ క్వాంటిటీలో మాత్రమే మనం దాన్ని బాడీ అన్నది కన్జ్యూమ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ అంటే ఒక టాబ్యులర్ ఫామ్. సో మీకు జస్ట్ వైటమిన్స్ అండ్ డెఫిషియన్సీ డిసీజెస్ అడిగినా సరే ఈ టాబ్యులర్ ఫామ్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వైటమిన్ ఏ. సో వేర్ డు యు గెట్ వైటమిన్ ఏ? ఫిష్ లివర్ ఆయిల్, క్యారెట్స్, బటర్, మిల్క్, వీటన్నిటిలో మనకి వైటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది. సో ఒకవేళ మీరు వైటమిన్ ఏ, బాడీలో వైటమిన్ ఏ లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఎఫెక్ట్ అమ్మా వైటమిన్ ఏ లేకపోతే కళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. అయితే నైట్ బ్లైండ్నెస్ రావడం, ఇవన్నీ కాన్సిక్వెన్స్ ఆఫ్ వైటమిన్ ఏ. సో బాడీలో వైటమిన్ ఏ లేకపోతే there are more chances of getting night blindness. సో హార్డనింగ్ ఆఫ్ ది కార్నియా ఆఫ్ ది ఐ అండ్ ఫైనల్ లీడింగ్ టు నైట్ బ్లైండ్నెస్, కళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. అదే వైటమిన్ బి1 అన్నారు అనుకోండి, మిల్క్, గ్రీన్ వెజిటబుల్స్, సెరల్స్ లో ఉంటుంది. అయితే ఈ సీరియల్స్, ఈ డెఫిషియన్సీ దీని వల్ల ప్రాబ్లం ఏంటి అంటే బెరీ ఇస్ ద డిసీజ్. అంటే ఏంటి? లాస్ ఆఫ్ ఎపటైట్ అండ్ గ్రోత్ అన్నది, బాడీ గ్రోత్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో బెరీ అండ్ విటమిన్ బి1 కి ఒక సైంటిఫిక్ నేమ్ ఉంది, అదే థైమీన్. నెక్స్ట్ విటమిన్ బి2 వల్ల వచ్చేది కీలోసిస్, అంటే ఫిషరింగ్ at the corners of mouth and lips and digestive disorders causing burning sensation on the skin. So burning feeling ఉంటుంది, that is because of this ketosis. విటమిన్ బి2 లేకపోతే, విటమిన్ బిలో మనకు టైప్స్ ఉంటాయి, బి1, బి2, బి6, బి12, 4 టైప్స్ అమ్మా. సో బి2 లేకపోతే కీలోసిస్ వస్తుంది. విటమిన్ బి2 పేరు రిబోఫ్లావిన్ అని కూడా పిలుస్తారు. విటమిన్ బి6 అంటే పిరిడాక్సిన్, ఈస్ట్ మిల్క్ లో ఉంటుంది. దీని వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే కన్వల్షన్స్. విటమిన్ బి12 ఇది కూడా మీట్, ఫిష్, ఎగ్. ఇది పర్నీషియస్ అనేమియా, అంటే ఏం లేదు, హిమోగ్లోబిన్ లో రెడ్ బ్లడ్ సెల్ అనేది తగ్గిపోతుంది. విటమిన్ సి ఆల్వేస్ సవర్ ఫ్రూట్స్, సవర్ సబ్స్టెన్సెస్ లో విటమిన్ సి ఉంటుంది. సో సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్, లెమన్స్, ఆమ్లా, ఇవన్నీ. సో దాని వల్ల స్కర్వీ ఫామ్ అవుతుంది, బ్లీడింగ్ గమ్స్. ఓకే, విటమిన్ డి చూడండి, ఆల్వేస్ విటమిన్ డి సోర్స్, ఫుడ్ సోర్సెస్ అడిగాడు అనుకోండి, ఓన్లీ మీరు ఇలా ఫిష్, ఎగ్ యోక్ ఇలాంటివి రాయాలి. నార్మల్ గా ఫుడ్ సోర్సెస్ అని మెన్షన్ చేయకుండా సోర్సెస్ అని మెన్షన్ చేస్తే ఎక్స్పోజర్ టు సన్లైట్ కెన్ ఆల్సో బి వన్ ఆఫ్ ది సోర్సెస్. ఓకే, సో దీని వల్ల ఏం ఫామ్ అవుతుంది అంటే రికెట్స్ వస్తాయి. రికెట్స్ అంటే బోన్స్ గ్రోత్ ఉండదు సరిగ్గా, బోన్స్ ఆర్ వెరీ వీక్ బోన్స్. నెక్స్ట్ విటమిన్ ఈ మనకి వెజిటబుల్ ఆయిల్స్ లో ఉంటుంది, సన్ఫ్లవర్ ఆయిల్, వీటిలో. ఇది లేకపోతే ఇంక్రీజ్ ఫ్రెజిలిటీ ఆఫ్ ఆర్బిసి అండ్ మస్క్యులర్ వీక్నెస్. మసిల్స్ ఆర్ నాట్ రియలీ హార్డ్. మసిల్స్ దే హ్యావ్ టు బి ఆల్వేస్ స్ట్రాంగ్. సో మసిల్ వీక్నెస్ అన్నది చూస్తాం. ఓకేనా? కృత్యంగా ఆల్ రియలీ బెస్ట్. విటమిన్ కే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో ఉంటుంది అండ్ దీని వల్ల ఇంక్రీజింగ్ బ్లడ్ క్లాటింగ్ టైం. అంటే ఇప్పుడు నీకు ఒక దెబ్బ తగిలింది అనుకో, ఆ దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ క్లాట్ అయిపోలా, బ్లడ్ వెంటనే క్లాట్ అవుతుంది. మీరు చిన్నపిల్లలు అనుకోండి, ఆబ్వియస్లీ ఒక ఏజ్ గ్రూప్ వరకు ఆల్మోస్ట్ లైక్ 30 వరకు ఈజీగా ప్రాబ్లం వచ్చిన వెంటనే హీల్ అయిపోతుంది కదా. అదే దెబ్బ ఒక 60 years 70 years పర్సన్ తగిలింది అనుకోండి, అంత హీలింగ్ గా ఉండదు, బ్లడ్ క్లాటింగ్ టైం అనేది పెరిగిపోతుంది. అవునా? అది ఏజ్ వల్ల వస్తుంది. అది పక్కన పెడితే నార్మల్ ఏజ్ లో ఉన్న హ్యూమన్ బీయింగ్స్ కూడా ఏమవుతుంది అంటే బ్లడ్ క్లాటింగ్ టైం పెరిగిపోతుంది. ఎందుకు అంటే బాడీలో విటమిన్ కే అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మనం కన్జ్యూమ్ చేయకపోతే విటమిన్ కే అన్నది బాడీలో ఉండదు. దట్స్ వై ఎవ్రీ టైం జనరల్ గా గ్రీన్స్ ఎక్కువ తినండి అంటారు. గ్రీన్స్ ఎక్కువ తినాలి, అది ఏ తోటకూర, పాలకూర, ఏదైనా సరే. సో గ్రీన్ వెజిటబుల్స్ ని ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. సో విటమిన్ కే ఉంటుంది, బ్లడ్ క్లాటింగ్ టైం అనేది ప్రాపర్ గా ఉంటుంది. ఎక్కువ టైం పట్టేస్తుంది అనుకోండి, ఊండ్ అనేది త్వరగా హీల్ అవ్వదు, అది ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసి సెప్టిక్ అయిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. ఓకేనా? సో విటమిన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హార్మోన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. సో హార్మోన్స్ మనకి స్టెరాయిడ్స్, పాలిపెప్టైడ్ హార్మోన్స్, అమైనో యాసిడ్స్, ఇవి. సో ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ ఇమ్మన్నాడు, హార్మోన్స్ డెఫినిషన్ ఇస్తారు, టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రాస్తారు. ఓకే, నెక్స్ట్ నోట్ ఆన్ ద ఫంక్షన్ ఆఫ్ డిఫరెంట్ హార్మోన్స్ ఇన్ ద బాడీ. ఇవి ఫంక్షన్స్ ఆఫ్ హార్మోన్స్, నేను మీకు చెప్పాను కదా. సో ఫంక్షన్స్ ఆఫ్ హార్మోన్స్,
కృతజ్ఞ. అచ్చా, ఆల్ రైట్. నేను తప్పు చదివేశాను మీ పేరు. ఐఎమ్ సారీ. కృతజ్ఞ. ఓకే. దట్స్ అ యూనిక్ నేమ్. థాంక్ఫుల్ నేచర్ కదా కృతజ్ఞ. ఆల్ రైట్. ఓకే. సో ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ హార్మోన్స్ ఇన్ ద బాడీ. సో చూసుకోండి హార్మోన్స్ వాటి ఫంక్షన్స్ రాయాలి. ఓకే. నెక్స్ట్ రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ కూడా ఐ యాడెడ్. మేడం ఐపీకి వేదాంతుని నమ్మచ్చంటారా అంటున్నాడు విఘ్నేష్. డెఫినెట్లీ నమ్మచ్చమ్మా, అందుకే కదా మేము చేస్తున్నాం వీడియోలు. డెఫినెట్లీ. ఓకేనా. ఇన్ఫాక్ట్ ఈ వేదాంతు లాస్ట్ ఇయర్ చూసినా సరే ఐపీ జరిగిన సిరీస్ లో దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ హు హావ్ గాట్ 60 out of 60. ఓకేనా. సో హ్యాపీగా కళ్ళు మూసుకొని నమ్మొచ్చు. సో ప్రోటీన్, రైట్ అ నోట్ ఆన్ ప్రోటీన్. నేను మీకు ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో నేను స్టార్టింగ్ రాసినప్పుడు ఇవ్వలేదు. ఇట్ వాజ్ అన్ యాడ్ ఆన్ క్వశ్చన్స్, యాడ్ ఆన్ క్వశ్చన్ అనమాట. ఒకవేళ వైటమిన్స్ హార్మోన్స్ మిస్ అయితే అప్పుడు ప్రోటీన్స్ దగ్గరకు వస్తాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టాను కానీ ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టాను. అందుకని నేను జస్ట్ ఆన్సర్ ఇచ్చాను. ఐ డి నాట్ మెన్షన్ ఇట్ దేర్. ఓకేనా. మేడం పాలిమర్స్ లో 4 మార్క్స్ చెప్పలేదు మేడం. హెలీనా యూజర్ ఐడి. నాన్న పాలిమర్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ రావు. 2 into 2 marks. సో రైట్ నోట్ ఆన్ ప్రోటీన్. సో స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ మనకి చూడండి, ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెర్షరీ స్ట్రక్చర్, క్వాటర్నరీ స్ట్రక్చర్, అండ్ ఒక్కొక్కసారి డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ కూడా అడుగుతారు. అంటే హెలికల్ స్ట్రక్చర్ అండ్ డిస్టర్బ్ అవుతుంది, బయాలజికల్ యాక్టివిటీ డిస్టర్బ్ అవ్వడం ఇస్ కాల్డ్ యాజ్ డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్. కోయాగులేషన్ ఆఫ్ ఎగ్ వైట్ ఆన్ బాయిలింగ్, అది ఇర్రివర్సిబుల్ డీనాచురేషన్. ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ ఎనాలిసిస్ అంట. అంటే chemistry in everyday life. So chemistry in everyday life నుంచి when I'm asked the questions, ఇవి టర్మ్స్ చూసుకోండి అమ్మా. ఏవి ఈ టర్మ్స్ ఉన్నాయి కదా, అనల్జెసిక్స్, యాంటీసెప్టిక్స్, యాంటీబయోటిక్స్, యాంటీఆక్సిడెంట్స్, ఈ టర్మ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకేనా. లీస్ట్ కేసెస్ లో సోప్స్ అండ్ డిటర్జెంట్స్ గురించి కూడా చూసుకోండి. సోప్స్ అండ్ డిటర్జెంట్స్. ఓకేనా. సో అనల్జెసిక్స్ అంటే ఏంటి, ఎప్పుడైనా సరే పెయిన్ తగ్గించడానికి యూజ్ చేసేదాన్ని అనల్జెసిక్ అంటాం. సో టోటలీ అబాలిష్ ద పెయిన్ వితౌట్ కాజింగ్ ఇంపైర్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్, మెంటల్ కన్ఫ్యూజన్, ఇన్కోఆర్డినేషన్. బాబా ఇంత అవసరం లేదు. దీని అర్థం ఏంటి అంటే, ఐ మీన్ ఎగ్జామ్ లో రాయాలి. నేను ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నానంటే, మనకి ఎలాంటి హాని చెయ్యకుండా జస్ట్ పెయిన్ తగ్గించడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. సో నువ్వు ఆ టాబ్లెట్ వేసుకోవడం వల్ల నువ్వు అన్కాన్షియస్ అయిపోయి అలాంటివి ఏమైనా ఉంటాయా అంటే అలాంటివి ఏమీ ఉండవు, జస్ట్ పెయిన్ తగ్గుతుంది. వాటినే ఎనల్జెసిక్స్ అంటాం. మార్ఫిన్, కొడైన్, ఇవన్నీ కూడా ఎనల్జెసిక్స్. సో మనకి ఇవి 2 types, నార్కోటిక్ ఎనల్జెసిక్స్ అలాగే నాన్ నార్కోటిక్ ఎనల్జెసిక్స్. ఈ నార్కోటిక్ ఎనల్జెసిక్స్ ఏంటి అంటే, ఇవి డిప్రెషన్ కూడా కాజ్ చేయగలరు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి, లైక్ మార్ఫిన్ ఇవన్నీ. సో అడిక్షన్ ప్రాపర్టీస్ లేని ఉన్నాయి అనుకోండి, ఆస్పిరిన్, ఐబ్రూఫిన్, మన టాబ్లెట్స్ కింద యూజ్ చేస్తూ ఉంటాం మన డైలీ లైఫ్ లో అవి. సో అర్జున్ రెడ్డి సినిమా చూస్తే అక్కడ మార్ఫిన్ తీసుకున్నాడు అని చెప్తాడు, అవునా. ఆ మార్ఫిన్ అనేది ఏంటి, ఆ టైంలో హీ వాస్ వెరీ వెరీ పెయిన్ఫుల్ బికాస్ హీ లాస్ట్ ద లవ్ ఆఫ్ హిస్ లైఫ్. సో చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది, సో మార్ఫిన్ తీసేసుకున్నాడు సో దట్ బాధ మర్చిపోతాడు అని చెప్పి. సో బాధ మర్చిపోయింది, బట్ దానికి రిటర్న్ ఏమైంది, హిస్ బికమ్ వెరీ అడిక్టివ్. అండ్ సెకండ్ ఇంకొకటి ఏమైంది, బాడీ అనేది డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవి నార్కోటిక్ అమ్మా, అవి నార్కోటిక్ ఎనల్జెసిక్స్. నాన్ నార్కోటిక్ అనుకోండి, ఇవి చూడండి ఆస్పిరిన్, ఇవన్నీ నాన్ నార్కోటిక్. సో ఇవి మనకి ఎలాంటి డిప్రెషన్ కానీ అడిక్టివ్ నేచర్ ని కానీ కాజ్ చేయవు. ఇవి నాన్ నార్కోటిక్ ఎనల్జెసిక్స్. ఓకే. నెక్స్ట్ రైట్ నోట్ ఆన్ యాంటీసెప్టిక్స్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్స్. యాంటీసెప్టిక్స్ అంటే ఏం లేదు, మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియల్ గ్రోత్ ని చంపే వాటిని యాంటీసెప్టిక్స్ అంటాం. అండ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటే ఏంటి, ఇవి కెమికల్ కాంపౌండ్స్ యూజ్ ఫర్ కిల్లింగ్, ప్రివెన్షన్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇవి మనం జనరల్ గా యూజ్ చేసేది డిస్ఇన్ఫెక్టెంట్స్. సో ఇవి చూడండి డెటాల్, ఇవన్నీ యాంటీసెప్టిక్స్. అదే 4% aqueous solution ఆఫ్ ఫార్మాల్డిహైడ్, ఫార్మలిన్, ఇవన్నీ డిస్ఇన్ఫెక్టెంట్స్. ఓకేనా. నెక్స్ట్ రైట్ నోట్ ఆన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ ఫుడ్.
బేసికలీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏం లేదమ్మా, మనకి ప్రిజర్వేటివ్స్ కింద కొంచెం ఐ మీన్ టు సే దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సపోజ్ యూ టేక్ సమ్ ఫ్రూట్స్. ఆ ఫ్రూట్స్ ని ఓన్ గా రాయొచ్చా మేడం నిషా యూరైజర్? అయ్యో నాన్న బ్రహ్మాండంగా రాయొచ్చు, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ ని ఓన్ గా రాయొచ్చు. కాకపోతే యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ మెయిన్ టర్మినాలజీ చూసుకో. ఎనర్జెసిక్ అంటే బాడీలో పెయిన్ తగ్గిస్తుంది అని మైండ్ లో ఉందనుకో, నీ ఓన్ గా రాసుకో అలా. సో మెయిన్ టర్మినాలజీ చూసుకో, అది పక్కాగా నీ పేపర్ లో పడేలా చూసుకో, దెన్ యూ కెన్ రైట్ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఐ వాస్ టాకింగ్ అబౌట్ వాట్ ఇస్ దిస్ antioxidant. Suppose you're having fruits in your home. So fruits ఉన్నాయనుకో, ఒక రోజు ఉంచుతావు, 2 days ఉంచుతావు, తర్వాత యూ కెన్ సీ దట్ స్లోగా అవి కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి. సో ఇన్స్టెడ్ వాట్ యూ డూ, అవి తీసుకెళ్ళి నువ్వు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసావు అనుకో, డెఫినెట్లీ ఆ కూల్ టెంపరేచర్ వల్ల దాని డ్యూరబిలిటీ అనేది పెరుగుతుంది. సో వాట్ ఆర్ యూ డూయింగ్? సో అక్కడ కుళ్ళిపోవడం ఇస్ నథింగ్ బట్ ఇట్స్ బికమింగ్ స్పాయిల్డ్. ఇట్ ఇస్ నథింగ్ బట్ అది మన ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుంది. అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ తో రియాక్ట్ అవ్వడం వల్ల అది ఇట్ ఇస్ గెటింగ్ ఆక్సిడైజ్డ్. ఇప్పుడు పొటాటో ఉంది, పొటాటోని జస్ట్ ఇలా కట్ చేసి 2 minutes వదిలేమంటే బ్లాక్ కలర్ లేయర్ ఫామ్ అయిపోతుంది, అవునా? ఇఫ్ యూ టేక్ యూర్ బనానా, అరటికాయ ఉంది, అరటికాయని కట్ చేసినా సరే ఇమీడియట్ బ్లాక్ కలర్. ఎందుకు అంటే ఇమీడియట్ గా ఎయిర్ తో రియాక్ట్ అయిపోయి ఆక్సిడైజ్ అయిపోతుంది, అవునా? సో అవి ఆక్సిడైజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం యూజ్ చేసేవే ఇవి యాంటీ ఆక్సిడెంట్స్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రాసుకోవచ్చు. సో ఫుడ్ ఎడిటివ్స్, ఫుడ్ ప్రిజర్వేషన్ యూజ్ చేస్తాం, ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ఇవి డిటర్జెంట్స్ అమ్మా. మనకి 3 types ఉంటాయి: క్యాటయానిక్ డిటర్జెంట్స్, అనయానిక్ డిటర్జెంట్స్, అలాగే నాన్ అయోనిక్ డిటర్జెంట్స్. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ప్రతిదానికి ఒక స్ట్రక్చర్ రాసుకునేలా చూసుకోండి, ఒక యూజ్ కూడా రాయండి. సో ఇవి అనయానిక్ డిటర్జెంట్స్, నాన్ అయోనిక్ డిటర్జెంట్స్. ఓకే, so that's it. So these are the very important questions from your 4 marks. So just let me know any doubts. Any doubts? అర్థమైందా? Banu Prakash, yes, correct, exactly. Storage for longer days like pickles, correct. అందుకే సాల్ట్ యాడ్ చేస్తాం. సాల్ట్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఎక్కువ ఆక్సిడైజ్ అవ్వకుండా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం. అందుకే పచ్చళ్ళు ఏమైనా తింటున్నారు అనుకోండి, ఈ రోజు నేను పొద్దున్న మంచిగా పచ్చడి తిన్నా, సో వెన్ యూఆర్ యాడింగ్ కొంచెం సాల్ట్ ఎక్కువ యాడ్ చేస్తాం అందులో, సో దట్ ఎక్కువ రోజులు ఉండేలాగా అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? ఎనీ డౌట్స్? విఘ్నేష్, టీచర్ బై చాయిస్ అంటే అర్థం ఏంటి అంట. టీచర్ బై చాయిస్ అంటే ఏంటి అంటే, సి వి ఆర్ బికమింగ్ టీచర్స్, ఏదో అన్ని ఆప్షన్స్ వదిలేసుకొని లాస్ట్ కి ఇక్కడికి రావడం, ఇట్స్ నాట్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ అ చాయిస్. చాయిస్ అంటే వి వాంటెడ్లీ హ్యావ్ బికమ్ అ టీచర్, దాన్ని టీచర్ బై చాయిస్ అంటాం. అంటే సపోజ్ మై చాయిస్, ఇప్పుడు 4 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అనుకోండి, ఓకేనా? ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అంటే ఈ రోజు యూ వాంట్ టు ఈట్ సంథింగ్, పిజ్జా షాప్ క్లోజ్ చేస్తుంది, బర్గర్ షాప్ క్లోజ్ చేస్తుంది, సో నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నావు, కేటగిరీ 1. కేటగిరీ 2, నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు ఈరోజు ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నావు, సో వెళ్ళి ఐస్ క్రీమ్ షాప్ లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నావు, దట్ ఈస్ బై చాయిస్. అక్కడ 2 క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చావు, దట్ ఈస్ బై ఆప్షన్. ఓకే, కృతజ్ఞ, థ్యాంక్ యూ డియర్. మెటీరియల్ ఏదైనా తీసుకోనన్నా క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పక్కాగా చూసుకుంటున్నావా లేదా చూసుకో. సెకండ్ థింగ్ ఏంటి అంటే దానికి రిలేటెడ్ గా డయాగ్రామ్స్ అవి నీ మెటీరియల్లో ఉన్నాయో లేదో చూసుకోకుంటే బ్రహ్మాండంగా వెళ్ళిపో. ఓకేనా? సో ఆల్ రైట్ దెన్, ఐల్ బి సీయింగ్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, దిస్ ఇస్ జయశ్రీ అండ్ థ్యాంక్ యూ. బాగా చదువుకోండి, ఓకేనా? బై బాయ్.